నమస్తే ఆరోగ్య మిత్ర కార్యక్రమానికి స్వాగతం. క్యాన్సర్ ఈ మాట వినగానే భయం, ఒక ఆందోళన. ఈ రోజు మనం మాట్లాడుకోబోయేది చాలా మందికి నిశ్శబ్దంగా తెలియకుండానే వచ్చే ఒక క్యాన్సర్ గురించి. అదే బ్లడ్ క్యాన్సర్. సాధారణ పరీక్షలతో మొదలయ్యే ఈ వ్యాధి మన శరీరంలోనే ఉన్న బోన్ మ్యారో వరకు చేరి జీవితం మొత్తం మార్చేసే శక్తి కలిగి ఉన్న క్యాన్సర్ ఇది. అయితే ఈ రక్త క్యాన్సర్ వచ్చింది అంటే భయపడాల్సిందేనా? బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అంటే చివరి దశేనా, లేక కొత్త జీవితం కూడా ప్రారంభించవచ్చా? ఈరోజు మనతో ఉన్నారు ప్రముఖ హిమటో అంకాలజిస్ట్ డాక్టర్ పద్మజ లోకిరెడ్డి గారు. క్యాన్సర్ అసలు ఎందుకు వస్తుంది, వస్తే దాన్ని ఎప్పుడు అనుమానించాలి, దానికి ఉన్న ట్రీట్మెంట్ ఏంటి, కాంప్లికేషన్స్ ఏంటి, ట్రీట్మెంట్ అయిన తర్వాత లైఫ్ ఏ విధంగా ఉంటుంది, ఇవన్నీ వివరించడానికి ఆవిడ మనతో ఉన్నారు. భయాన్ని తొలగించి నిజాలు అపోహలను చెరిపివేసే శాస్త్రీయ సమాధానాలు ఈ రోజు చర్చలో తెలుసుకోబోతున్నాం. హలో అండి, వెల్కమ్ టు టీసాట్. థ్యాంక్ యూ. బ్లడ్ క్యాన్సర్ అంటే అందరికీ అర్థమయ్యే విధంగా అసలు ఏంటి ఈ బ్లడ్ క్యాన్సర్ అంటే ఏం చెప్పొచ్చు? సో బ్లడ్ క్యాన్సర్ అంటే రక్తంలో వచ్చే క్యాన్సర్. ల్యూకీమియా అని ఇంకొక పదం. మనం చాలా మంది ల్యూకీమియా అంటారు. ల్యూకీమియా ఇస్ నథింగ్ బట్ బ్లడ్ క్యాన్సర్. సో ఈ క్యాన్సర్ అనేది దాని గురించి అవగాహన వచ్చే ముందు ఈ బ్లడ్ రిలేటెడ్ సంబంధిత ఒక 3 రకాల మెయిన్ కణాలు ఉంటాయి. ఇవి రక్తం బోన్ మ్యారో మూలగలో నుంచి తయారవుతూ ఉంటాయి. ఎర్ర రక్త కణాలు కానీ, తెల్లవి కానీ, ప్లేట్లెట్స్ కానీ. ఈ బ్లడ్కి, బోన్ మ్యారోకి లింఫాటిక్స్ ఇవన్నీ ఒక సిస్టమ్ లాగా పనిచేస్తాయి. ఇప్పుడు మనం హార్ట్ అంటే గుండె, దానికి ఉండే రక్తనాళాలు, దాంట్లో ప్రవహించే రక్తము, అది ఒక వ్యవస్థ. అలాగే మనకి బ్లడ్ అండ్ బోన్ మ్యారో కూడా ఒక రక్త కణాలు, దాని నుంచి వచ్చే మూలుగా, దానితో పాటు ఉండే కనెక్టివ్ లింఫాటిక్స్ అంటే లింఫ్ నోడ్స్ అనే గ్రంథులు, ఇవన్నీ కూడా స్ప్లీను, ఇవన్నీ కూడా ఒక వ్యవస్థలాగా పనిచేస్తాయి. ఈ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండటానికి కానీ, రక్తం ఆక్సిజన్ని క్యారీ చేయటానికి కానీ. ఈ బోన్ మ్యారోలో ఏమన్నా సమస్యలు వస్తే దానిని బ్లడ్లోకి వచ్చినప్పుడు దానిని ల్యూకీమియా అంటారు. ఈమియా అంటే ఈ క్యాన్సర్ కణాలు రక్తంలో ప్రవహిస్తూ ఉన్నప్పుడు దాని పదాన్ని ల్యూకీమియా అంటారు. అదే ఈ బ్లడ్ క్యాన్సర్ కనుక ఓన్లీ గ్రంథుల్లో ఉంటే, అంటే లింఫ్ నోడ్స్లో ఉంటే, లైక్ మనకి మెళ్ళలో కానీ, చంకలో కానీ, గజ్జల్లో బిళ్ళలు కడతాయి అంటారు కదా, అవి కొన్నిసార్లు సింపుల్ ఇన్ఫెక్షన్స్ వల్ల రావచ్చు, కొన్నిసార్లు మేజర్ ప్రాబ్లం క్యాన్సర్ వల్ల రావచ్చు. వాటిల్లో వచ్చిన క్యాన్సర్ అది సాలిడ్గా ఉంటుంది కాబట్టి దానికి లింఫోమా అనే పేరు ఉంటుంది. సో ఈమియా, ల్యూకీమియా అంటే అది బ్లడ్లో తిరుగుతుంది, బ్లడ్కి సంబంధించిన సిస్టంలో వచ్చిన క్యాన్సరు అని దాని అర్థం. సో రకరకాల క్యాన్సర్లు, బ్లడ్ క్యాన్సర్లు ఎక్కడ ఉత్పత్తి అవుతుంది, ఎంత ఫాస్ట్గా ఉత్పత్తి అయ్యే దాన్ని బట్టి మనం రకరకాల పేర్లు చెప్తాం. దీంట్లో సాధారణంగా మనకి వినిపించేది బ్లడ్ క్యాన్సర్ అనగానే మీరు భయపడాల్సింది అంటే ఎక్యూట్ ల్యూకీమియా, అంటే అది ఫాస్ట్గా వచ్చేస్తుంది. మనిషి మంచిగానే ఉంటారు, ఏం ప్రాబ్లమ్స్ ఉండవు, సడన్గా ఒక 2 weeks ఫీవర్, బాగాలేదు, హాస్పిటల్కి వెళ్తారు, యాంటీబయాటిక్స్ తీసుకుంటారు, కొన్ని బ్లడ్ టెస్టులు చేస్తారు. బ్లడ్ టెస్ట్లో ప్లేట్లెట్స్ తక్కువ ఉంటాయి, తెల్ల రక్త కణాలు ఎక్కువ ఉంటాయి. దెన్ మనిషి చుట్టానికి మంచిగానే ఉన్నారు, ఏదో ఫీవర్ అని చేస్తున్నారు కదా, దెన్ యూ సే బ్లడ్ క్యాన్సర్ వచ్చింది. సో దీస్ ఆర్ ద థింగ్స్. ఒక 3 weeks 3 months బ్యాక్ బాగానే ఉంటారు, కంప్లీట్గా బాగానే ఉంటుంది. ఈ క్యాన్సర్ అనేది ఎంత ఫాస్ట్గా డెవలప్ అవుతున్నది అనే దాన్ని బట్టి ఎక్యూట్ ల్యూకీమియా అంటాం. ఇంకొక దాని పేరు క్రానిక్ ల్యూకీమియా, అంటే ఇది కొంచెం టైం పడుతుంది, దీర్ఘకాలికంగా వస్తుంది. అది 1 సంవత్సరం స్లోగా పెరిగి ఎక్కువ అవుతుంది. అలా స్లోగా వచ్చేదానికి ట్రీట్మెంట్ కూడా కొంచెం డిలే అయినా పర్వాలేదు, బట్ ఎక్యూట్గా వచ్చే వాటికి తొందరగా ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, ఈ లుకేమియా, మైలోమా ఇవన్నీ అంటే రకాలంటారా? ఇవన్నీ వాటికి ఏంటి డిఫరెన్స్ అంటారు? లుకేమియా కానీ, మైలోమా కానీ. సో దేర్ బ్లడ్లో సంబంధించిన క్యాన్సర్స్ వచ్చి ఒకటి ల్యూకీమియాలు, ఒకటి లింఫోమాలు, ఇంకొకటి మైలోమా. దీస్ ఆర్ ద ప్రిడామినెంట్ థింగ్స్. దెర్ ఆర్ లాట్ ఆఫ్ వేరే విధాలు కూడా ఉన్నాయి. ఈ ల్యూకీమియా అనేది బ్లడ్ క్యాన్సర్ అని, టెక్నికల్గా మనం బ్లడ్ క్యాన్సర్ అని ఓన్లీ ల్యూకీమియాలని అంటాం. మిగతా వాటికి లింఫోమా, మైలోమా అని పేరు ఉంది. కాకపోతే ఈ 3 మెయిన్ క్యాన్సర్స్ బ్లడ్కి సంబంధించినవి కాబట్టి మామూలు మనుషులందరూ దీన్ని కూడా ల్యూకీమియా అనే అంటారు. మైలోమా అనే ల్యూకీమియా వచ్చింది నాకు, లింఫోమా అనే బ్లడ్ క్యాన్సర్ వచ్చింది, మైలోమా అనే బ్లడ్ క్యాన్సర్ వచ్చింది అని అంటారు. బట్ యాక్చువల్లీ దాని టెక్నికల్ టర్మ్ ఇస్ అ లింఫోమా అండ్ మైలోమా. అవన్నీ కూడా బ్లడ్కి సంబంధించిన క్యాన్సర్స్. ఈ గ్రంథుల్లో వస్తే దానిని లింఫోమా అంటాం. ఇందాక చెప్పినట్టు ఇవన్నీ ఒక వ్యవస్థ, బోన్ మ్యారో, లింఫ్ నోడ్స్. అలాంటప్పుడు లింఫ్ నోడ్స్లో వచ్చినప్పుడు ఒక్కోసారి బోన్ మ్యారోలో కూడా రావచ్చు.
దాన్ని స్టేజింగ్ అంటాము. స్టేజ్ 1లో ఉందా, 2లో ఉందా, 3లో ఉందా, 4లో ఉందా. దానికి బోన్ మ్యారోలో ఉంటే దాన్ని స్టేజ్ 4 అని పరిగణిస్తాం, లింఫోమాలో కానీ మైలోమాలో కానీ. ఓకే, అంటే ఇప్పుడు స్టేజ్ 1లో వచ్చినప్పుడు సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి? సో ల్యూకీమియా అనేది స్టేజ్ 1లో రాదు, మనకి Oh. రావటమే స్టేజ్ 4లో వస్తుంది. అంటే బ్లడ్ అనేది బాడీ అంతా తిరుగుతూ ఉంటుంది కదా, సో మనకి బాడీ అంతా తిరుగుతూ ఉంటే అది అన్ని చోట్లకు ప్రవహిస్తుంది. సో ల్యూకీమియాని మనం ఎప్పుడు స్టేజ్ చేయం. ఎక్యూట్ మైలాయిడ్ ల్యూకీమియా అంటేనే ఆ బ్రాండ్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ బ్యాడ్ వన్. ఎక్యూట్ మైలాయిడ్ కానీ ఎక్యూట్ లింఫాయిడ్, ఎక్యూట్ ల్యూకీమియా అంటే దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ బ్యాడ్ వన్. మనము దాన్ని స్ప్రెడ్ అయిందా లేదా అనేది ఆ సమస్య లేదు. ఎట్లా ఉన్నా ల్యూకీమియా నీడ్స్ ట్రీట్మెంట్ ఇమీడియట్లీ. కాకపోతే తేడా ఎక్కడ వస్తుందంటే, ల్యూకీమియా పేషెంట్ సిమ్టమ్తో వచ్చారా మన దగ్గరికి, పెద్ద సిమ్టమ్స్ లేకుండా వచ్చారా, లేకపోతే బాగా బ్యాడ్ అయ్యి ఎమర్జెన్సీ నుంచి ఐసీయూలో వచ్చినాక మనం క్యాన్సర్ కనుక్కున్నామా, దీన్ని బట్టి ట్రీట్మెంట్ విధానం కానీ అవుట్కమ్ కానీ మారిపోతుంది. అదే క్యాన్సర్ కొంచెం మంచిగా ఉండి తొందరగా కనిపెట్టి పేషెంట్ ఓపీడీలో వస్తే అవుట్కమ్ బాగుంటుంది, అంటే ప్రాబ్లమ్స్ రాకుండా ట్రీట్మెంట్లో. అదే ఒక్క 2-3 వారాలు డిలే అయిపోయి ఎమర్జెన్సీ ద్వారా వస్తే వేసే హాస్పిటల్లో చనిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో దాన్ని బట్టి మనకి తేడా వస్తుంది, కానీ ట్రీట్మెంట్ అనేది ఏ ల్యూకీమియా, అక్యూట్ ల్యూకీమియాకి సేమే ఉంటుంది. స్టేజింగ్ అందరూ స్టేజ్ 4లోనే వస్తారు బ్లడ్ క్యాన్సర్ వాళ్ళు. ఓకే, ఇక క్రానిక్ కి సంబంధించి అయితే అది నెమ్మదిగా వస్తుంది, నెమ్మదిగా స్ప్రెడ్ అవుతుందని చెప్పేసి అన్నారు. అంటే ఇది కూడా స్టేజ్ 4లోనే దాని ప్రభావం చూపిస్తుందా, లేదు స్టేజ్ 2లో అట్లా ఏమైనా ఇది బయటపడుతుంది? సో మీరు క్రానిక్ ల్యూకీమియాస్ అంటే 2 రకాలు ఉన్నాయి మనకి. ఒకటి మైలాయిడ్ ల్యూకీమియా, లింఫోయిడ్, సిఎంఎల్ అని ఉంది. సో దానికి పెద్ద క్యాన్సర్ అని పేరే కానీ అంత భయపడాల్సిన అవసరం లేదండి. దానికి ట్రీట్మెంట్ వచ్చి టాబ్లెట్స్తోనే ఉంటుంది. సో క్రానిక్ అది బ్లడ్ క్యాన్సరే, కాకపోతే క్రానిక్గా ఉంది, దానికి ట్రీట్మెంట్ టాబ్లెట్సే ఉంటాయి. ఇంకొకటి క్రానిక్ లింఫోసిటిక్ ల్యూకీమియా అని సిఎల్ఎల్ అంటాం, అది కూడా క్యాన్సరే కానీ క్రానిక్, దానికి కూడా టాబ్లెట్సే ట్రీట్మెంట్. కొన్ని ఇమ్యూనోథెరపీస్, టాబ్లెట్స్, మోస్ట్ ఆఫ్ ద ట్రీట్మెంట్ అవుట్ పేషెంట్లోనే జరుగుతుంది. దీర్ఘకాలిక క్యాన్సర్స్ అంటే ఈ సిఎల్ఎల్ కానీ సిఎంఎల్ కానీ దే ఆర్ నాట్ లైఫ్ థ్రెటనింగ్. అండ్ కొంతమంది పేషెంట్స్ చెప్తారు, వాళ్ళకి ఎవరికో క్యాన్సర్ వచ్చింది, 20 ఏళ్ళు ఉన్నారు, ఏమి పెద్ద మందులు తీసుకోలేదు, ఆ చెట్ల మందులు తీసుకున్నారు ఇది అని. ఐ విల్ టెల్ యూ స్టోరీ. సో పేషెంట్ విత్ సిఎల్ఎల్ అంటే బ్లడ్ టెస్ట్ చేశారు, బాగానే ఉన్నారు, ఏదో జనరల్ చెకప్కో వెళ్ళారు, లేకపోతే జ్వరం వచ్చినప్పుడు చెకప్ చేశారు. దాంట్లో లింఫోసైట్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి, WBC ఎక్కువ ఉన్నాయి. బ్లడ్లో తెలుసు కదా, మన బ్లడ్ రిపోర్ట్ సిబిసి చూస్తే దాంట్లో హీమోగ్లోబిన్, WBC, ప్లేట్లెట్స్ ఇవన్నీ వస్తాయి. దాంట్లో తెల్ల రక్త కణాలు మామూలుగా 4,000 నుంచి 10,000 వరకు ఉండాలి. సో వీళ్ళకి ఒక 30,000, 40,000 ఉన్నాయి. అదర్వైజ్ పేషెంట్ మంచిగానే ఉన్నారు, జనరల్ చెకప్కి వెళ్ళారు, ప్లేట్లెట్లు బాగానే ఉన్నాయి, హిమోగ్లోబిన్ బాగానే ఉంది. అప్పుడు ఏం చేస్తారంటే, డాక్టర్ ఏదో నీకు ఇన్ఫెక్షన్ వచ్చింది, ఒక యాంటీబయాటిక్ తీసుకో అంటారు. అది తీసుకున్నాక మళ్ళీ రిపీట్ చేస్తే కూడా అంతే ఉంటాయి. పేషెంట్కి ఏమీ సిమ్టమ్ లేదు. అప్పుడు స్పెషల్ టెస్టులు చేస్తే నీకు సిఎల్ఎల్ అనే డయాగ్నోసిస్ కన్ఫర్మ్ అయింది అనుకోండి. మా దగ్గరకు వస్తే బ్లడ్ టెస్ట్లోనే ఒక స్పెషల్ టెస్ట్ ఉంటుంది, ఫ్లో సైటోమెట్రీ అని. ఈరోజు ఇస్తే రేపటికో ఎల్లుండికో రిపోర్ట్ వస్తుంది, మనకి డయాగ్నోసిస్ వస్తుంది. సో ఏం చెప్తామంటే, నీకు ఏమీ సిమ్టమ్ లేదు, ఇది దీర్ఘకాలికంగా పెరుగుతుంది, దీనికి ట్రీట్మెంట్ అవసరం లేదు. ఎస్ నీకు ఉంది క్యాన్సరే, క్రానిక్ క్యాన్సరే, ల్యూకీమియానే, కానీ ట్రీట్మెంట్ అవసరం లేదు. యూఆర్ ఆన్ వెయిట్ అండ్ వాచ్. ఎంతవరకు వెయిట్ అండ్ వాచ్ అంటే, ఈ తెల్లవి బాగా ఫాస్ట్గా డెవలప్ అయితేనో, రక్తం తగ్గిపోతేనో, ప్లేట్లెట్ తగ్గిపోతేనే ఓన్లీ అప్పుడే ట్రీట్మెంట్ ఇస్తామని. యూ వోంట్ బిలీవ్, సమ్ పేషెంట్ 6 years వరకు వెయిట్ అండ్ వాచ్లో ఉన్నారు. 6 years? సో క్రానిక్ క్యాన్సర్స్ అంటే ఇలాంటి దీర్ఘకాలిక ల్యూకీమియా సిఎల్ఎల్ అనేది అందరి పేషెంట్స్కి కూడా ట్రీట్మెంట్ అవసరం లేదు. సో అలాంటప్పుడు ఏం చేస్తారంటే, కొంతమంది ఆల్టర్నేటివ్ థెరపీస్లో కొంచెం స్టీరాయిడ్స్ తీసుకున్నాం అనుకోండి, రక్త కణాలు నార్మల్ అయిపోతాయి, ఓకే, మనకు కూడా తెలిసి అవుతాయని. బట్ అవసరం లేని దానికి ట్రీట్మెంట్ ఇవ్వకూడదు. అది ఎప్పుడు మారిపోయి ప్రాబ్లం అవుతుందో అప్పుడే ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. అంటే ఏజ్ ఫ్యాక్టర్ మనం చూసుకున్నట్టయితే, అసలు లుకేమియాకి సంబంధించి మనం పిల్లల్లో కూడా చూస్తూ ఉంటాం.
చాలా మంది సఫర్ అవుతున్నారు అని చెప్పేసి. ఇందాక మీరు చెప్పారు కదా మైలోమా అని కూడా లుకేమియా అని అనుకుంటున్నారు అని చెప్పేసి. అందులో రకాలు ఉన్నా కూడా లుకేమియా అనేది బాగా ఫోకస్ అయిపోయింది అనమాట. అందరికీ లుకేమియా అంటే ఇది ఒక క్యాన్సర్ అని చెప్పేసి, బ్లడ్ కి సంబంధించిందని అందరికీ తెలిసిపోయింది. ఏజ్ ఫ్యాక్టర్, ఇన్ని రకాల క్యాన్సర్లు మనం మాట్లాడుకున్నప్పుడు ఎవరు ఎక్కువగా ఎఫెక్ట్ అవుతున్నారు, ఏ వయసు వాళ్ళలో ఇది బయటపడుతోంది? సో ల్యూకీమియాస్ మాట్లాడుకునేటప్పుడు మనం ఇంతకుముందు చెప్పింది క్రానిక్ ల్యూకీమియాస్, అది పక్కన పెట్టేద్దాం. CML కానీ CLL కానీ కొంచెం ఓల్డర్ గ్రూప్ లో వస్తాయి, బట్ దే ఆర్ ఈజీలీ ట్రీటబుల్. సో మనము ఇప్పుడు మైలోమాకి వస్తే, మైలోమా కానీ లింఫోమా కానీ కొంచెం ఓల్డర్ ఏజ్ గ్రూప్ లో ఎక్కువ వస్తుంది. మైలోమా యూజువలీ 60+ లో వస్తుంది. సో ఎవరికన్నా రక్తం తక్కువ ఉండి, బ్యాక్ పెయిన్ ఉన్నా, రికరెంట్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నా, కింద పడి ఊరికనే ఫ్రాక్చర్స్ అవుతున్నా, అలాంటప్పుడు మైలోమా అనేది సస్పెక్ట్ చేస్తాం. చాలాసార్లు మైలోమా ఎలా సస్పెక్ట్ చేస్తామంటే, ఐ విల్ టెల్ యూ అ రియల్ స్టోరీ. లైక్ రీసెంట్లీ సంబడీ హ్యాడ్ కమ్, హిమోగ్లోబిన్ 7 ఉందని వచ్చారు. వాళ్ళు డాక్టర్ ఎవరో, హిమోగ్లోబిన్ నీకు రక్తం తక్కువ ఉంది, చెక్ చేయించుకో. ఎందుకు చెక్ చేశారంటే కొంచెం టైర్డ్నెస్ అని చెక్ చేశారు. అప్పుడు మనము చూస్తే హిమోగ్లోబిన్ తక్కువ ఉంది, తెల్లయి, ప్లేట్లెట్స్ అన్నీ బాగానే ఉన్నాయి. కామన్ థింగ్స్ ఏం చెప్తామంటే, పేషెంట్ బాగానే ఉన్నారు కదా, విటమిన్ డెఫిషియన్సీ, బాగా ఫుడ్ తీసుకోక వస్తుందేమో అని మనం విటమిన్ రాయకూడదు. ఇంత పాతకాలంలో ఏం చేసేవాళ్ళం అంటే టెస్టులు తక్కువ చేసేవాళ్ళం కదా. నువ్వు మంచిగా తింటలేదు, ఇదిగో ఐరన్ సిరప్ తీసుకో, విటమిన్లు తీసుకో, ఇంకా పేషెంట్ తీసుకుంటూనే ఉంటారు, మళ్ళీ చెక్ చేసుకోరు కూడా. సో ఇప్పుడు పద్ధతి ఏంటంటే, ఏ ట్రీట్మెంట్ ఎవిడెన్స్ లేకుండా ఇవ్వం. ఫస్ట్ థింగ్ ఏం చేస్తాం, ఓకే నువ్వు బాగా తినలేదేమో, ఒక టెస్ట్ చేద్దాం, బ్లడ్లో ఐరన్ ప్రొఫైల్, B12 చేస్తాం. ఆ రెండే న్యూట్రిషన్ వల్ల రక్తం తగ్గేది. ఆ రెండు తక్కువ ఉంటే ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఆ రెండు చేస్తే నార్మల్ వచ్చినాయి. సో నెక్స్ట్ థింగ్, ఓకే నువ్వు తినకపోవటం వల్ల నీకు రక్తం తక్కువ అవ్వలేదు, వేరే ప్రాబ్లం ఉంది, లెట్ us look at it. సో we ran some tests and a bone marrow. He was diagnosed with a multiple myeloma. Patient did not have much symptoms. సో ఇంకా అదేంటి ఇట్లా సిమ్టమ్స్ రాలేదు, హిమోగ్లోబిన్ బాగా తక్కువ ఉంది, ఇంకా కొంచెం ఒక నెల ఉంటే కొత్త సిమ్టమ్స్ తయారవుతాయి. సో అర్లీగా డయాగ్నోస్ చేశారు. ఎట్లా డయాగ్నోస్ చేశారంటే, రక్తం తగ్గినప్పుడు ఎందుకు అని క్వశ్చన్ అడగటం వల్ల వాళ్ళకి డయాగ్నోసిస్, పేషెంట్ బాగున్నారు, వ్యవస్థ అంతా బాగానే ఉంది, మనిషి బాగానే కనబడుతున్నారు, కానీ రక్తం తక్కువవుతుంది ఎందుకు అనేది. రక్తం తక్కువ ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, తింటలేదు అని ఫుడ్ ఇంక్రీజ్ చేసుకోవటము, ఐరన్ టానిక్లు తాగటము, ఆకలయ్యే టానిక్లు తాగటము, విటమిన్లు తీసుకోవటము. ఫస్ట్ యూ షుడ్ డూ అ బ్లడ్ టెస్ట్. నాకు విటమిన్లు తక్కువ ఉన్నాయా లేదా, సింపుల్ బ్లడ్ టెస్ట్. కానీ ఈ మధ్య కాలంలో చాలా మంది గూగుల్ పుణ్యమా అని ఒక డెఫిషియన్సీస్ అందరిలో కనబడుతున్నాయండి. B12 డెఫిషియన్సీ, వైటమిన్ D డెఫిషియన్సీ, ఇంకా చాలా డెఫిషియన్సీస్ చాలా వరకు కనబడుతున్నాయి. ఆఫ్టర్ కోవిడ్ ఈ కేసెస్ కూడా ఎక్కువ అయిపోయాయి. ఒక డెఫిషియన్సీ కనిపించింది, ఒక బ్లడ్ టెస్ట్ చేసుకున్న తర్వాత అంటే వాళ్ళే దీనికి సంబంధించి ఏం వాడితే ఈ డెఫిషియన్సీ నుంచి మనం కోపప్ అవుతామో అని తెలుసుకొని ఇంట్లో పాటించేసి మెడికల్ షాప్ కి వెళ్ళి తెచ్చుకోవాల్సినవి అవి కూడా తెచ్చేసుకుంటున్నారు. అలా తెచ్చుకోవడం అసలు ఎంత వరకు కరెక్ట్? సో ఇప్పుడు ఈ పేషెంట్ కే చెప్పాను కదండి, వాళ్ళకి బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు హిమోగ్లోబిన్ 6 ఉందని చెప్పాను, 6-7 ఉంది. సో రక్తం ఐరన్ నార్మల్ ఉంది, B12 బార్డర్ లైన్ లో ఉంది, అంటే ఒక 250 ఉండాల్సింది, ఒక 180-190 ఉంది. సో తెలియని వాళ్ళు ఏమనుకుంటారు, అదిగో B12 తక్కువ ఉంది, దీనివల్లే B12 తీసుకో. బట్ వాట్ ఐ విల్ థింక్ యాజ్ అ స్పెషలిస్ట్, 180 ఉంటే ఇంత తగ్గదు, ఆల్మోస్ట్ 30-40 ఉండాలి బ్లడ్ తగ్గటానికి. ఇట్స్ అ డిస్ప్రపోర్షనేట్. అంటే ఊరికే రిపోర్ట్ లో కొంచెం తక్కువ ఉంది కాబట్టి అది కల్ప్రిట్ కాదు. సో ఒకవేళ నువ్వు ట్రీట్మెంట్ తీసుకుంటే 2 వారాలు చాలు రికవరీ అవ్వటానికి. సో ఒకవేళ ఎవరైనా సప్లిమెంట్స్ తీసుకుంటే 2-3 వారాల్లో మళ్ళీ బ్లడ్ టెస్ట్ చేసి చూడాలి, ఇంప్రూవ్ అవుతుందా, ఓకే ఇంప్రూవ్ అవ్వట్లేదంటే యూ హ్యావ్ టు లుక్ ఫర్ ఆల్టర్నేటివ్ రీజన్ ఎందుకు అనేది. సో సమ్ టైమ్స్ ల్యూకీమియాస్ కూడా అట్లాగే బయటపడతాయి, ఏదో రక్తం తక్కువ అయింది అని వచ్చి సింపుల్ టెస్ట్లు. సో బ్లడ్ క్యాన్సర్స్ కెన్ బీ వెరీ హిడెన్. అంటే అట్లా డయాగ్నోస్ అయితే చాలా లక్కీ. పెద్ద సిమ్టమ్స్ లేనప్పుడు డయాగ్నోస్ అయితే ట్రీట్మెంట్ కూడా చాలా ఈజీగా ఉంటుంది, కాంప్లికేషన్స్ తక్కువ ఉంటాయి. సో దిస్ ఇస్ హౌ. సో ఐల్ గివ్ యూ అనదర్ ఎగ్జాంపుల్. పేషెంట్ ఒకళ్ళకి ఇట్లాగే కిడ్నీ ఫెయిల్యూర్ డయాగ్నోస్ అయింది. ఎట్లా, బాగా నీరసంగా ఉన్నారు ఫాదరు అని హాస్పిటల్స్ చుట్టూ తిరిగినప్పుడు రక్తం తక్కువ అవటము, క్రియాటినిన్ అనేది ఎక్కువ ఉండటము, అప్పుడు కిడ్నీ స్పెషలిస్ట్ని చూడటము,
ఆయన నీకు కిడ్నీ ఎందుకు ఫెయిల్ అయింది అని చూస్తే షుగరు, బీపీ వల్ల అట్లా అంతా టెస్టులు చేస్తున్నప్పుడు మైలోమా, మల్టిపుల్ మైలోమా అనేది బయటపడ్డది. ఆ మల్టిపుల్ మైలోమా ట్రీట్మెంట్ ఇచ్చినాక కంప్లీట్ కిడ్నీ కూడా నార్మల్ అయిపోయింది. సో దిస్ కల్ప్రిట్ ఏంటి, దాన్ని ట్రీట్ చేయాలి. అదే మనం మైలోమా డయాగ్నోస్ చేయకుండా డయాలసిస్లు చేసుకుంటా పోతుంటే ఆ కిడ్నీ ఎప్పుడు రికవర్ అవ్వదు. సో దేర్ ఆర్ పేషెంట్స్ క్రియాటినిన్ 9తో వచ్చి కూడా మైలోమా డయాగ్నోసిస్ అప్పుడు విదిన్ అ మంత్ ఇట్ రివర్ట్స్ బ్యాక్, చాలా తొందరగా రికవర్ అయిపోతుంది. ఎందుకంటే అక్కడ ప్రాబ్లం కిడ్నీ ఎందుకు బ్లాక్ అయింది, ఈ మైలోమా సెల్స్ నుంచి వచ్చే ప్రోటీన్ వల్ల, అందువల్ల రికవర్ అయిపోతుంది. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ యూ షుడ్ ఆస్క్ అ క్వశ్చన్, వై దిస్ ఇస్ హ్యాపెనింగ్, రాదర్ దాన్ బొంబార్డింగ్ టాబ్లెట్స్, పిల్స్ తీసుకుంటాం కంటే. సరే, ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి కూడా మొహమాట పడే వాళ్ళు కొంతమంది ఉంటారు కదా, వాళ్లే సొంత వైద్యం ప్రారంభించిన తర్వాత ఎన్ని రోజులని వాళ్ళు అలా యూస్ చేసి వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటారు? సరే, ఇది ఈ కేటగిరీ కూడా ఒకటి ఉంటుంది కదా. మీరు చాలా వ్యాలిడ్ క్వశ్చన్ అడిగారు. ఐ థింక్ లాట్ ఆఫ్ పీపుల్ టైం లేదనో ఐరన్ సప్లిమెంట్స్ అన్ని తీసుకుంటే 2 weeks యూ షుడ్ రిపీట్ ద బ్లడ్ టెస్ట్, సీ దట్ దెర్ ఇస్ అన్ ఇంప్రూవ్మెంట్. బికాజ్ నీకు బోన్ మ్యారో అంతా పనిచేస్తుంది కదా, నీకు లేక తక్కువ ఉంది, నువ్వు బయట నుంచి ఇవ్వగానే బాడీ ఏం చేయాలి, ఎమ్మటే తీసుకొని తయారు చేయాలి. సో 2-3 వీక్స్లోనే ఇప్పుడు ఐరన్ డెఫిషియన్సీ అని వస్తారు కొంతమంది, ఫ్రాంక్ ఐరన్ డెఫిషియన్సీ, హీమోగ్లోబిన్ 6-7 ఉందనుకోండి, ఐరన్ ఇంజెక్షన్లు ఇస్తాం ఆర్ టాబ్లెట్లు ఇవ్వండి, 2 వీక్స్లో ఇట్ విల్ బికమ్ 9. యూ వుడ్ బి సర్ప్రైజ్ హౌ ఫాస్ట్ అది పెరుగుతుంది అని. బికాస్ వీ ట్రీట్ డే ఇన్ అండ్ అవుట్, ఎంత ఫాస్ట్గా పెరుగుతుంది అనేది తెలుసు. అంత పెరగకపోతే అసలు పెరగలేదు అనుకోండి, దట్ మీన్స్ యూఆర్ నాట్ ఆన్ ద రైట్ ట్రాక్. యూ షుడ్ ఫైండ్ అవుట్ కారణం ఏంటి అనేది కనుక్కోవాలి. ఇట్ కుడ్ బి అ లింగరింగ్ సమ్ అదర్ బ్లడ్ క్యాన్సర్ విచ్ ఇస్ లింగరింగ్. బికాస్ చాలాసార్లు పేషెంట్స్ అడుగుతారు ఏమి సిమ్టమ్ లేదేంటి అని. అంటే లంగ్ క్యాన్సర్ అనుకోండి, నీకు దగ్గు ఉంటుంది, దగ్గు ఒక 2-3 వీక్స్ 1 month తగ్గకుండా, స్మోకింగ్ హిస్టరీ, ఆర్ లివర్ క్యాన్సర్లో లివర్ ప్రాబ్లమ్స్, ఆల్కహాల్ ఇవన్నీ, ఆర్ చూయింగ్, టొబాటో చూయింగ్, వీటిల్లో మనకి ప్రాబ్లమ్. సో డెఫినెట్ ఇటియాలజీ ఉంది అక్కడ, సిమ్టమ్స్ అట్లా వచ్చి క్యాన్సర్ డయాగ్నోస్ అవుతుంది. బట్ అన్ఫార్చునేట్లీ బ్లడ్లో ఏంటంటే ఆ సిమ్టమ్ వచ్చే అంత టైం ఇవ్వదు. అది ఒకసారి సిమ్టమ్ వచ్చిందంటే ఆల్మోస్ట్ హిమోగ్లోబినో ప్లేట్లెట్స్ బాగా తక్కువ ఉండి నీకు సిమ్టమ్స్ తో బయట, కనీసం ఫీవర్ లాంటి సిమ్టమ్ కూడా ఏమీ చూపించదు, వస్తుంది. ఫీవర్ షార్ట్ డ్యూరేషన్ కదా, ఆ లోపలనే దే విల్ ఫైండ్ అవుట్. అక్కడ ఆ టైంలో డయాగ్నోస్ అవ్వకుండా, ఏమి టెస్టులు చేసుకోకుండా మనం ఊరికి యాంటీబయాటిక్లు తీసుకుంటుంటే we may land up in a very bad state in a hospital. So అసలు ఈ బ్లడ్ క్యాన్సర్ అనేది ఎందుకని ఈ బోన్ మ్యారో పై కానీ రోగ నిరోధక వ్యవస్థపై దాని ప్రభావం ఎక్కువగా చూపిస్తుంది? అంటే ఈ బ్లడ్ క్యాన్సర్ స్టార్ట్ అయ్యేది మనకి బోన్ మ్యారోలోనే మనకి ఇమ్యూనిటీ రిలేటెడ్ సెల్స్ ఉంటాయి. సో ఇప్పుడు బ్లడ్లో మనకి తెల్ల రక్త కణాలు, ఎర్రవి ప్లేట్లెట్స్ ఉన్నప్పుడు తెల్లవి మనకి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. దాంట్లో న్యూట్రోఫిల్స్ అనేవి, దాంట్లో ఇంకొక టైప్ ఆఫ్ తెల్ల రక్త కణాలు టీ సెల్స్, బి సెల్స్ అని ఉంటాయి, లింఫోసైట్స్. ఒకటేమో మనకి ఇమ్యూనిటీ పెంచి వైరస్ ఇన్ఫెక్షన్స్ రాకుండా, ఇంకొకటేమో యాంటీబాడీస్. ఒకసారి బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ వచ్చింది అనుకోండి, బాడీ యాంటీబాడీస్ని తయారు చేసుకుంటుంది లోపల, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు దాన్ని అటాక్ చేయటం కోసం. ఇలాంటి వ్యవస్థ అనేది దెబ్బతింటుంది ఈ లింఫోమాస్లో కానీ మైలోమాస్లో కానీ. సో మోస్ట్ కామన్ థింగ్ సిబిసి అనే బ్లడ్ టెస్ట్ చేస్తే దాంట్లోనే అబ్నార్మాలిటీస్ కనిపిస్తాయి మోస్ట్ ఆఫ్ ద బ్లడ్ క్యాన్సర్స్లో కానీ మైలోమాస్లో కానీ. అంటే ఇలాంటి టెస్ట్లు అనేవి ఎప్పుడు చేయాలంటారు? సో వాళ్ళకి సిమ్టమ్స్ రావు, డయాగ్నోస్ చేస్తే అది బయటపడడానికి కూడా కొంచెం అట్లా అని ప్యానిక్ అయ్యి మన అందరము చేసుకోవాలని కాదు, బట్ జనరల్ హెల్త్ చెకప్స్ వన్స్ అ ఇయర్ పీపుల్ చేస్తుంది, అది కరెక్ట్. ఒకసారి అబ్నార్మాలిటీ ఉండగానే మనం ఏం చేస్తామంటే, ప్లేట్లెట్స్ తక్కువ ఉన్నాయని వచ్చారనుకోండి, నీకు ఇంతకుముందు ఎట్లా ఉన్నాయి, ఫస్ట్ క్వశ్చన్ ఎప్పటి నుంచి తక్కువ ఉంది. ఓకే, నేను హెల్త్ చెకప్ చేసుకున్నా ఒక 6 నెలల క్రితం అంటే ఆ రిపోర్ట్ తీసి చూస్తే అప్పుడు కంప్లీట్లీ నార్మల్ ఉన్నాయనుకోండి, అంటే ఈ 4 నెలల్లోనే పడిపోయినాయి అంటే వీ హ్యావ్ టు బి అలర్ట్. లేదు 5-6 సంవత్సరాల నుంచి నాకు ఇక్కడిక్కడే ఉంటున్నాయంటే మనం సింపుల్ కాజ్ ఇమ్యూన్ ప్రాబ్లమ్ ఏమోలే అనుకుంటాం, అంటే ఐటీపీ అని. లేదు ప్లేట్లెట్స్ 1 month బ్యాక్ నార్మల్ ఉన్నాయి ఆర్ 6 months బ్యాక్ ఇప్పుడు తగ్గిపోయినాయి అంటే యూ హ్యావ్ టు థింక్. సో దానివల్ల కూడా ఉపయోగపడుతుంది. ఆర్ మనకి జ్వరం వచ్చినా తగ్గకుండా ఉన్నా అండ్ ఇన్ఫెక్షన్స్ అట్లా ఉన్నప్పుడు కూడా బ్లడ్ టెస్ట్లు చేయటం, బేసిక్ బ్లడ్ టెస్ట్లు అంటారు. ఇది సిబిపి ఇస్ జస్ట్ 200-300 రూపీస్, బట్ ఇట్ విల్ గివ్ యూ
ద హోల్ లింఫాటిక్ సిస్టమ్. మనం హార్ట్కి ఈసీజీ ఎట్లా చేస్తామో ఈ బ్లడ్ రిలేటెడ్ క్యాన్సర్స్ కానీ అది సిబిపి అనేది ఒక ఈసీజీ టైప్. దాంట్లోనే ఒక ఎక్స్పీరియన్స్డ్ హిమటాలజిస్ట్ సిబిసి చూసి ఆల్మోస్ట్ 50-60% ఆఫ్ డయాగ్నోసిస్ యూ కెన్ మేక్. So I will give you an example that today there's a 19-year-old who got admitted with fever 5 days అట్లా అని. సో పొట్ట నొప్పి అంటే గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ కింద అడ్మిట్ అయినారు. వాళ్ళు సింపుల్ బ్లడ్ టెస్ట్లు పంపించగానే WBC కౌంట్ 1,50,000 అని వచ్చింది. కంప్లీట్లీ అబ్నార్మల్. ప్లేట్లెట్స్ బాగానే ఉన్నాయి, స్ప్లీన్ కొంచెం పెద్దగా ఉంది. ఆ రిపోర్ట్ చూస్తే న్యూట్రోఫిల్స్ బాగున్నాయి, లింఫోసైట్స్ తక్కువ ఉన్నాయి. ద మూమెంట్ ఆ రిపోర్ట్ చూడగానే ఈ బాబుకి CML అని డయాగ్నోసిస్ అయ్యి ఉండొచ్చు, పెద్ద వరీ అవ్వాల్సిందేం లేదు, కొన్ని టెస్ట్లు పంపిస్తాం. సో యూ జస్ట్ నీడ్ అ CBC టు మేక్ అ లాట్ ఆఫ్ రిపోర్ట్ మొత్తం లాట్ ఆఫ్ థింగ్స్ యూ కెన్ మేక్ పాసిబిలిటీస్. ఇది చూడగానే అంత ఎమర్జెన్సీయా, యూ హ్యావ్ టైమ్, యూ కెన్ రీఅష్యూర్ పేషెంట్ ఇంత లైఫ్కి ఏమి ఇమీడియట్ థ్రెట్ లేదు, వీ విల్ బీ ఫైన్, ట్రీట్మెంట్ బాగానే ఉంటుంది. సో జస్ట్ బై సీయింగ్ దట్ టెస్ట్, ఆ CBC ఒకటి, యూ హ్యావ్ అ సస్పిషన్స్, బట్ యూ నీడ్ అ స్పెషల్ టెస్ట్లు, జెనెటిక్ టెస్ట్లు, ఇవన్నీ కన్ఫర్మేషన్ కోసము, స్టేజింగ్ కోసము, మానిటరింగ్ కోసము అవన్నీ చేస్తాం. బట్ జస్ట్ దట్ టెస్ట్ విల్ గివ్ యూ అ లాట్ ఆఫ్ క్లూస్. సమ్టైమ్స్ వీ డోంట్ డూ ఆల్ ద టెస్ట్, ఫస్ట్ స్ట్రైట్ స్టెప్ వైజ్ ఫ్యాషన్లో చేస్తాం. సో CBC ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ టెస్ట్. ఇట్స్ లైక్ అన్ ECG టు అ కార్డియాలజిస్ట్. అదే ఈ టెస్ట్లకు సంబంధించి, ట్రీట్మెంట్కి సంబంధించి మనం మాట్లాడుకునే ముందుగా అసలు భారతదేశంలో క్యాన్సర్ కేసెస్ ఎంతవరకు పెరుగుతున్నాయి అంటే, ఈ మధ్యకాలంలో బాగానే పెరుగుతున్నాయని ఒక టాక్ ఉన్న ఒక ఎక్స్పర్ట్గా, అంటే ఎక్స్క్లూజివ్గా ఈ కేసెస్ని డీల్ చేస్తున్న డాక్టర్గా మీరు ఏం చెప్తారు? ఒకవేళ పెరుగుతున్నట్టయితే రీజన్స్ ఏమై ఉన్నాయి? సో డెఫినెట్లీ క్యాన్సర్ ఇన్సిడెన్స్ పెరుగుతుందండి. అండ్ ప్రిడిక్టెడ్ ఏంటంటే ఇంకా పెరుగుతుందనే ప్రిడిక్షన్. ఆల్మోస్ట్ దే ఆర్ టాకింగ్ అబౌట్ 1 in 20%, 20 మందిలో ఒకళ్ళకి క్యాన్సర్, వాళ్ళ లైఫ్ టైంలో క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది అని ప్రిడిక్షన్. ఎందుకంటే వివిధ కారణాలు ఉన్నాయి. ఒకటి, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరుగుతుంది. ఒకప్పుడు 60 ఏళ్ళు బతికితేనే ఎక్కువ యావరేజ్. వీఆర్ నాట్ సెయింగ్ మన అమ్మమ్మలో కొంతమంది అట్లా కాదు. ఓవరాల్ ఇండియన్ పాపులేషన్ చూస్తే ఇండిపెండెన్స్ ముందు యావరేజ్ లైఫ్ స్పాన్ 40 ఏళ్ళు. ఆ తర్వాత ఇప్పుడు 60 ఏళ్ళకి రిటైర్ అయిన వాళ్ళు కూడా అందరు యాక్టివ్గానే ఉన్నారు ఇప్పుడు జనరేషన్. సో ద లైఫ్ స్పాన్ ఈజ్ ఇంక్రీజింగ్, పీపుల్ ఆర్ లివింగ్ అప్ టు 80 years. కొంచెం ఏజ్ ఎక్కువ అయ్యే కొద్దీ క్యాన్సర్ రిస్క్ ఎక్కువ అవుతుంది. ఆ రకంగా క్యాన్సర్స్ వీఆర్ గోయింగ్ టు సీ మోర్. ఇంకొకటి ఏంటంటే క్యాన్సర్ ప్యాటర్న్స్ కూడా చేంజ్ అయిపోతున్నాయి. ఒకప్పుడు తంబాకు, సిగరెట్ ఇవి చాలా ఎక్కువగా ఉండేవి. అప్పుడు మనకి ఓరల్ క్యాన్సర్స్ ఇవి చాలా ఎక్కువగా ఉండేవి. ఇన్ఫెక్షన్స్ ఎక్కువ ఉండటం వల్ల కొన్ని ఇన్ఫెక్షన్స్, ఇప్పుడు ఆల్కహాల్ ఎక్కువ అవటం వల్ల లివర్ రిలేటెడ్. అండ్ దెర్ ఇస్ అ షిఫ్ట్ ప్రిడిక్షన్ దట్ బ్లడ్ రిలేటెడ్ క్యాన్సర్స్ ఎక్కువ అవుతాయి. ఎందుకంటే వేరే క్యాన్సర్స్ అన్నిటికీ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్తో చేంజెస్ వస్తున్నాయి. మనము బ్రెస్ట్ క్యాన్సర్కి స్క్రీనింగ్ చేస్తున్నాము, లంప్ ఉంటే ముందే స్టేజ్ 1లో పట్టుకుంటున్నాము, సో ఈజీగా క్యూర్ చేస్తున్నాం. అట్లాగే మనం ఆల్కహాల్ వీటన్నిటికీ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ పెట్టాం. కానీ బ్లడ్ క్యాన్సర్కి స్క్రీనింగ్ లేదు, ఎందుకంటే అవి చాలా ఫాస్ట్గా వస్తాయి ఇయర్లీ స్క్రీనింగ్తో. సో దెర్ ఈస్ అ ప్రిడిక్షన్ దట్ దెర్ ఇస్ ఇంక్రీస్డ్ ఇన్సిడెన్స్ ఆఫ్ బ్లడ్ క్యాన్సర్స్. వన్, ఇంక్రీజింగ్ ఏజ్, అండ్ సెకండ్ థింగ్ డయాగ్నోసిస్ కూడా ఎక్కువ అవుతున్నాయి. ఒక టైంలో ఇంత టెస్ట్లు లేవు. సపోజ్ అబౌట్ 25 years బ్యాక్ when I did my MD ఇంటర్నల్ మెడిసిన్, ఒక పేషెంట్కి బ్లడ్ టెస్ట్లో ప్రాబ్లం ఉంది కనుక్కోవాలంటే మనకి ఎక్కడ ఉండేది కాదు. You have to send it to one lab in Bombay or something, and that report comes after 10 days. అది వచ్చినాక దాని మీద, సో ఒక పేషెంట్ టెస్ట్ల కోసం హాస్పిటల్లో 20 రోజుల పైన ఉండేవాళ్ళు. ఇప్పుడు అవుట్ పేషెంట్లోనే టెస్ట్లు అయిపోతున్నాయి, డయాగ్నోసిస్ ఫాస్ట్ అవుతుంది. సో డెఫినెట్లీ ద ఇన్సిడెన్స్ ఈస్ ఇంక్రీజింగ్. అయితే ఇక రేడియేషన్ కానీ, రేడియేషన్ అయితే మనం అసలు అందులో ఉంటున్నాం. రేడియేషన్ పొల్యూషన్ కానీ, లేదంటే మన ఈ మందులు ఎక్కువగా వాడటం, పంట బాగా రావాలనో లేదంటే పురుగు ఎక్కువ పట్టకూడదనో చల్లే ఈ మందులు, ఇవన్నీ కూడా ఈ ప్రమాదాన్ని ఏమైనా పెంచుతున్నాయా? డెఫినెట్లీ దేర్ ఆల్ యాడింగ్ అప్. ఒకటి స్ట్రెస్ వల్ల దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ చేంజెస్ విచ్ విల్ హ్యాపెన్ ఇన్ ద సెల్స్. క్రానిక్గా స్ట్రెస్ ఉంటే కూడా దేర్ బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ తగ్గిపోతుంది. బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ తగ్గితే దెర్ ఇస్ ఇంక్రీజ్ రిస్క్ ఆఫ్ క్యాన్సర్స్. అండ్ ఎక్స్పోజర్ టు టాక్సిన్స్, మనకి కెమికల్స్ అవ్వచ్చు, పెస్టిసైడ్స్ అవ్వచ్చు, ఫుడ్ కలరింగ్ ఏజెంట్స్,
అండ్ రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్ ఈజ్ అనదర్ బిగ్ రిస్క్. మనం రిపీటెడ్గా వైరల్ ఇన్ఫెక్షన్స్ అట్లా వస్తుంటే జన్యుపరమైన చేంజెస్ కొంచెం కొంచెంగా జరుగుతుంటాయి. సో అన్నిటికీ టాక్సిన్స్ లేకుండా ఇట్స్ ఇంపార్టెంట్, మన వంతు మనము ట్రై చేయటం ఇంపార్టెంట్. మేడం, టెస్ట్లకు సంబంధించి మాట్లాడితే బోన్ మ్యారో టెస్ట్ అనేది ఈ బ్లడ్ క్యాన్సర్లో చేయాల్సిందేనా? ఖచ్చితంగా బ్లడ్ క్యాన్సర్ ఉందా లేదా అనేది నిర్ధారణ జరగాలి అని అంటే బోన్ మ్యారో టెస్ట్ అనేది ఎంతవరకు కీలకం? సో బోన్ మ్యారో టెస్ట్ అనేది ప్రధానమైనది ఈ ల్యూకీమియాస్లో కానీ లింఫోమాస్లో మైలోమాలో చేయటంలో. బట్ మీరు అన్నట్టు డెఫినెట్గా డయాగ్నోసిస్ దాని నుంచే వస్తుందా ఆల్ ద టైమ్ అంటే అవసరం లేదండి. కొన్నిసార్లు ఇప్పుడు నేను WBC 1,00,000 కణాలు ఉన్నప్పుడు, అబ్నార్మల్ కణాలు ఉన్నప్పుడు మనం బోన్ మ్యారో చేయకుండానే ఆ బ్లడ్లో నుంచే స్పెషల్ టెస్ట్లు, ఫ్లో సైటోమెట్రీ అంటే, సైటోజెనెటిక్స్ అంటే దాంట్లో క్రోమోజోమల్లో ఏ చేంజెస్ వల్ల ఈ క్యాన్సర్ వచ్చింది, కాకపోతే ఇంకొకటి మాలిక్యులర్ అబ్నార్మాలిటీస్ అంటారు. ఈ మనము ఏంటంటే ఒక పెద్ద భూతద్దం వేసుకొని పెద్దదాని నుంచి సూక్ష్మంగా చూస్తున్నట్టు ఇది సెల్స్ మనకి బ్లడ్లో కనిపిస్తాయి. దాని లోపల ఒక్కొక్క సెల్లో మనకి క్రోమోజోమ్స్ ఉంటాయి కదా, ఆ సెల్ లోపల క్రోమాటిన్లో ఉండే క్రోమోజోమ్స్లో 23 పేర్స్ ఉంటాయి. వాటిల్లో ఏమన్నా తేడాలు వచ్చినాయా, ఒక రిబ్బన్ లాగా ఉంటాయి అవి, పైన 2 కింద 2. ఒక్కోసారి కొన్ని తుంపులు అయిపోతాయి, ఒక్కొక్కసారి ఒకటి మిస్ అవుతుంది కొన్ని క్రోమోజోమ్స్కి, కొన్నిటికి ఒకటి ఎక్స్ట్రా వస్తుంది, ఒకటి ఇక్కడ ఇరిగిపోయి ఇంకో దానికి అతుక్కుంటుంది. ఇవన్నీ చేంజెస్ వస్తే క్యాన్సర్ వచ్చింది అని తెలిస్తే తర్వాత ట్రీట్మెంట్ ఇచ్చినాక ఈ పోయినాయా లేదా అని చూడటము. కొన్ని చేంజెస్కి మనకి ప్రోగ్నోసిస్ అంటారు, ఒకటి డయాగ్నోసిస్ కోసము, ఇంకొకటి ఈ క్యాన్సరు ట్రీట్మెంట్కి బాగా పనిచేస్తుందా, బాగా ఎక్కువ ట్రీట్మెంట్ ఇవ్వాలా, ముందు నుంచి ప్లానింగ్ కోసం బోన్ మ్యారో టెస్ట్ అవసరం. సో సెల్స్ బాగా ఎక్కువ ఉంటే బ్లడ్లోనే చేయొచ్చు, తక్కువ ఉంటే డెఫినెట్గా బోన్ మ్యారో చేయాలి. బోన్ మ్యారోలో ఆస్పిరేషన్ అని ఈ తొడ వెనక భాగం నుంచి తీసుకుంటాము, లోకల్ అనెస్థెటిక్లోనే తీస్తాము. మనం పన్ను పీకితే ఎట్లా ఇంజెక్షన్ ఇచ్చి తీస్తామో అట్లాగే తీస్తాము. ఏదో కొద్ది మంది మనము నొప్పి తట్టుకోలేమని థియేటర్కి వెళ్ళి సెడేషన్ ఇప్పించుకొని చేయించుకుంటారు. బట్ మోస్ట్ ఆఫ్ దెమ్ 90% ఆఫ్ పేషెంట్స్ చేయించుకుంటారు, 15 నిమిషాలు వెయిట్ చేసి నడిచే ఇంటికి వెళ్ళిపోతారు. ఓకే, దాంట్లో 2 రకాలు ఉంటాయి, బోన్ నుంచి బ్లడ్ తీయటం ఒకటి, చిన్న ముక్క తీయటం ఒకటి. రెండింటి నుంచి డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఈ బోన్ నుంచి తీసే బ్లడ్ నుంచి ఇన్ఫర్మేషన్ మనకి 24 గంటల్లో మెజారిటీ ఆఫ్ ద టైం వస్తుంది. కొన్నిసార్లు దాంట్లో తెలియకపోతే ఆ ముక్క కోసం వెయిట్ చేయాలి, ఆ బయాప్సీ కోసం. దాట్ కెన్ టేక్ అబౌట్ 3-4 days. సో దీంట్లో ఓన్లీ దాన్ని చూడటం కాకుండా దాంట్లో జెనెటిక్ ఇన్ఫర్మేషన్ ఎట్లా ఉంది, క్రోమోజోమ్ ఇన్ఫర్మేషన్ ఎట్లా ఉంది, ఆ క్రోమోజోమ్స్లో ఉండే జన్యుపరమైన చేంజెస్, జీన్ మ్యూటేషన్స్ అంటాం. ఈ ఒక 63 రకాల సెట్ ఆఫ్ జీన్స్ చూస్తాము అక్యూట్ ల్యూకీమియాలో. AML అనే దాంట్లో మనకు తెలిసి ఒక 64 జీన్ మ్యూటేషన్స్ మనకు తెలుసు. ఇదిగో ఇది వస్తే బ్యాడ్గా అవుతుంది, ఇది వస్తే మంచిగా అవుతుంది అని. కొన్నిటికి ఎక్స్ట్రా మందులు కూడా ఉన్నాయి. సో టార్గెటెడ్ థెరపీ అని చెప్తున్నాం కదా మనం, కొత్త ట్రీట్మెంట్. ఇప్పుడు అక్యూట్ మైలాయిడ్ ల్యూకీమియాలో FLT3 అనే ఒక అబ్నార్మాలిటీ వస్తే దానికి ఒక టాబ్లెట్ ఉంది, FLT3 బ్లాకర్ అని. అదే IDH1 అనే ఒక మ్యూటేషన్ వచ్చింది అనుకోండి, IDH1 బ్లాకర్ ఉంది. IDH2 అని వస్తే IDH2 బ్లాకర్ ఉంది. అట్లా కొన్ని మ్యూటేషన్స్కి కొన్ని మెడిసిన్స్ ఉన్నాయి. అలాగే కొన్ని P53 అని కొన్ని తెలిస్తే అది రాగానే అమ్మో ఇది బ్యాడ్ క్యాన్సర్, దీన్ని మళ్ళీ తిరిగి ఇప్పుడు పోతుంది, మళ్ళీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి మనం ముందే ట్రీట్మెంట్ నుంచి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ ప్లాన్ చేసుకోవాలి. ఆ ఇన్ఫర్మేషను ఈ స్పెషల్ టెస్ట్ల వల్ల వస్తుంది. లాట్ ఆఫ్ టైం మనకి బోన్ మ్యారో నుంచి టెస్ట్లు పంపించడానికి యూజ్ అవుతుంది. సో డయాగ్నోసిస్కి, ప్రోగ్నోసిస్కి, ట్రీట్మెంట్లో ఆ కొత్త మెడిసిన్స్ వాడాలా, టార్గెటెడ్ మాలిక్యూల్స్ వాడాలా అంటే ఈ ఇన్ఫర్మేషన్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఓకే, అయితే ఇప్పుడు మనిషికి ఏ జబ్బు వచ్చినా కూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే వాళ్ళు ఏంటి, వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీని కూడా పరిగణలోకి తీసుకుంటున్నారు. మరి ఈ బ్లడ్ క్యాన్సర్ విషయంలో వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీని కానీ మీరు చెప్తున్న జీన్ని టెస్ట్ చేయడం ఇలాంటివన్నీ ఏమైనా చేస్తారా? సో యూ ఆస్క్డ్ అ వెరీ గుడ్ క్వశ్చన్. ఈ బ్లడ్ క్యాన్సర్స్లో జన్యుపరమైన మార్పులు వచ్చినాయి అని చెప్పినా కూడా అవి పుట్టుక నుంచి వచ్చినాయి కాదు, ఈ మధ్యలో 3-4 months బ్యాకే వచ్చి ఉంటాయి. సో దే ఆర్ కాల్డ్ ఎక్వైర్డ్ మ్యూటేషన్స్. అదే వాళ్ళ ఫ్యామిలీ నుంచి వచ్చింది కాదు, వాళ్ళ నుంచి వాళ్ళ నెక్స్ట్ జనరేషన్కి వెళ్ళేది కాదు. వీళ్ళ బాడీలో తేడా వచ్చి ఒక 4 నెలలు 5 నెలల ముందు ఈ చేంజెస్ వచ్చినట్టు. ఓకే, అంటే తొందరగా రోగ నిర్ధారణ పరీక్షలు ఏమన్నా చేస్తే
ట్రీట్మెంట్ ఎంత ఈజీ అవుతుందంటారు? ఈ మనకి డయాగ్నోసిస్ కన్ఫర్మ్ అవ్వగానే ట్రీట్మెంట్ అనేది డిఫరెంట్ డిసీజెస్ బట్టి Okay. మనం ఇప్పుడు చాలా రకాలు చెప్పారు. చాలా రకాలు దీర్ఘకాలిక క్యాన్సర్స్, బ్లడ్ అవును, క్యాన్సర్స్ అని అవును. చెప్పాము. దాంట్లో CLL అయితే వెయిట్ అండ్ వాచ్, అవును. బాగా ప్లేట్లెట్ తగ్గిన, బ్లడ్ తగ్గిన ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాము. ఇప్పుడు దానికి కూడా ఒక టాబ్లెట్స్ వచ్చినాయి ఆ ల్యూకీమియాకి, దాన్ని BTK ఇన్హిబిటర్స్ అంటారు. అంటే ఈ క్యాన్సర్ పాత్లో రకరకాల మార్గాల్లో క్యాన్సర్ కణం పెరుగుతూ ఉంటుంది. సో ఇంతకుముందు ఏం చేసేవాళ్ళం, మనం క్యాన్సర్ ట్రీట్ చేయాలంటే క్యాన్సర్ కీమోథెరపీ వాడేవాళ్ళం. కీమో అంటే అన్నిటినీ చంపేస్తుంది, నార్మల్ది చంపేస్తుంది, అబ్నార్మల్ అన్ని, అట్లా క్యాన్సర్ని క్లియర్ చేస్తుంది. తర్వాత వచ్చిన వాటిలో ఇమ్యూనోథెరపీ, టార్గెటెడ్ థెరపీ, అంటే ఒక క్యాన్సర్ సెల్ మీద ఒక మార్కర్ ఉంటుంది, CD20 19, మనం యాంటీబాడీ CD20 యాంటీబాడీ మెడిసిన్ ఇచ్చేది అట్లాంటిది. సో అక్యూట్ మనం దీర్ఘకాలిక క్యాన్సర్స్ వదిలేస్తే ఇప్పుడు మల్టిపుల్ మైలోమా అనుకోండి, ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? ప్రతి మల్టిపుల్ మైలోమాకి వెయిట్ అండ్ వాచ్ లేదు, ఇమ్మీడియట్లీ మనము ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి. అది కొంచెంతో స్టార్ట్ అవ్వచ్చు, చాలా ఎక్కువ జబ్బుతో స్టార్ట్ చేయవచ్చు. అందరికీ ఒకే రకమైన ట్రీట్మెంట్ ఉంటుంది. ఓకే, అంటే ప్రస్తుతం అందుబాటులో ఉన్న ప్రధాన చికిత్సలు ఏంటి ఈ బ్లడ్ క్యాన్సర్ కంటే ఏమంటారు? సో ట్రీట్మెంట్, క్యాన్సర్ ట్రీట్మెంట్స్ 3 రకాలు ఉంటాయండి: మెడికల్ ట్రీట్మెంట్, రేడియేషన్ అండ్ సర్జరీ. సో మనము బ్లడ్ రిలేటెడ్ క్యాన్సర్స్లో సర్జరీ అనేది ఆల్మోస్ట్ నిల్, ఓన్లీ ముక్క తీసి పరీక్ష చేయటం కోసమే వాడతాము, ఆ గడ్డ మొత్తాన్ని తీయటం అయితే చేయకూడదు. ఇంకోటి రేడియేషన్ అనేది కూడా చాలా తక్కువ టైంలో రేడియేషన్ వాడతాం. ప్రధానంగా వాడేది కీమోథెరపీ అవ్వచ్చు, టార్గెటెడ్ థెరపీ అవ్వచ్చు, ఇమ్యూనోథెరపీ అవ్వచ్చు, న్యూయర్ బైస్పెసిఫిక్ యాంటీబాడీస్ అని, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అని, CAR T-సెల్ థెరపీ అని, రకరకాల క్యాన్సర్ పాత్లో ఎక్కడ బ్లాక్ చేయొచ్చు అనేది ఇవన్నీ మెడికల్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్లో ఉంది ఇప్పుడు ఎక్కువ ప్రధానమైన ట్రీట్మెంట్ క్యాన్సర్కి. ఓకే, అంటే ఇప్పుడు గతంతో పోలిస్తే ప్రతి ట్రీట్మెంట్లో కూడా చాలా అప్డేటెడ్గా వచ్చేసాయి. ఒక సర్జరీనే రోబోటిక్ సర్జరీ అని That's చెప్పేసి టార్గెటెడ్గా చేస్తున్న Yes, సర్జరీస్ మనం చూస్తున్న ఈ రోజుల్లో క్యాన్సర్ విషయంలో ఏం జరుగుతోంది? క్యాన్సర్ విషయంలో ట్రీట్మెంట్స్ అనేవి ఎంత అప్డేటెడ్గా ఉన్నాయి? సో ఒక డిసీజ్ తీసుకుందాము, మల్టిపుల్ మైలోమానే తీసుకుందాం. ఇప్పుడు మీరు MBBS డాక్టర్ని అడిగితే మల్టిపుల్ మైలోమా వాళ్ళు ఎంతవరకు బతుకుతారు అంటే, చదువుకునే బుక్స్లో 2-3 సంవత్సరాలు బతుకుతారు మ్యాక్సిమం అని ఉంటుంది. మన దగ్గర ఇప్పుడు పేషెంట్స్ 10 సంవత్సరాలు దాటిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. నాకు తెలిసి అదే గూగుల్లో కూడా ఉంటుందేమో. ఉండొచ్చు అండి. సో ఎందుకంటే ఇన్ఫర్మేషన్ ఈజ్ అప్డేటింగ్ సో మచ్. ఇప్పుడు అంత అవసరం లేదు. నేను 2009 నుంచి హిమటాలజీ చేస్తున్నాను ట్రీట్మెంట్. 2009లో మైలోమాని మనం ఎట్లా ట్రీట్ చేసామో ఈ రోజు ఎట్లా ట్రీట్ చేస్తున్నాం ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్. అంటే ట్రీట్మెంట్స్ అలా మారిపోతూ ఉన్నాయి, కొత్త మెడిసిన్స్ వస్తున్నాయి, ఇమ్యూనోథెరపీస్ వస్తున్నాయి, ఫస్ట్ లైన్, సెకండ్ లైన్, మనకి CAR T-సెల్ థెరపీ, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్. సో ఇట్స్ చేంజింగ్. అందరికీ ఫస్ట్ లైన్ థెరపీ అంటాం. ఒక మైలోమా అనగానే VRD అనే కీమోథెరపీ ఫస్ట్ రెజీమ్, అందరికీ అదే ఇస్తాము. కొద్దిమందికి యాంటీబాడీ థెరపీ యాడ్ చేస్తాము. సో యాడ్ చేసేటప్పుడు ప్రతి పేషెంట్తో డిస్కస్ చేసేది ఏంటంటే, ఎంత టైం పడుతుంది నీకు రెస్పాన్స్ రావడానికి, ఎన్ని సైకిల్స్ ఇవ్వాలి. ఈ కొత్త మెడిసిన్స్ చాలా ఇంపార్టెంట్. ఏంటంటే ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ రిలేటివ్కి బెస్ట్ ట్రీట్మెంట్ ఇవ్వాలనుకుంటారు. ఈ కొత్త మెడిసిన్స్ వచ్చినాయి అనగానే అది కూడా వాడదాము అనుకుంటారు. పెద్ద ప్రాబ్లం ఏంటంటే మన కంట్రీలో ఫ్రీ ట్రీట్మెంట్ లేదు. అన్ఫార్చునేట్లీ మన ఫైనాన్స్ మనమే చేసుకోవాల్సి వస్తుంది, అపార్ట్ ఫ్రమ్ ఇన్సూరెన్స్ ఉన్న వాళ్ళకి తప్ప. ఆ ఇన్సూరెన్స్ కూడా లిమిటేషన్స్ ఉన్నాయి. సో ఇమ్యూనోథెరపీ అనేది చాలా ఎక్స్పెన్సివ్ ఉంది. సో దానికి మీరు డాక్టర్తో ఇది యాడ్ చేయటం వల్ల నాకు ఎంత అడ్వాంటేజ్ ఉంది, ఎంత కాస్ట్ ఉంది, ఎంత అడ్వాంటేజ్ ఉంది, అండ్ పీపుల్ షుడ్ అసెస్ దట్. ఎందుకంటే కొన్ని కొత్త ట్రీట్మెంట్స్లో మనకి 1 year ఎక్స్ట్రా వస్తుంది, బట్ ఆ 1 yearకి 20 లక్షలు ఖర్చు పెట్టాలంటే కొంతమందికి ఇట్స్ నాట్ అప్రోప్రియేట్. సో ఇట్స్ ఇంపార్టెంట్ టు ఫైండ్ అవుట్ ద కాస్ట్ ఆఫ్ ద థెరపీ, దానివల్ల ఎంత ఎక్స్ట్రా అడ్వాంటేజ్ ఉంటుంది, అది తప్ప ఇంకే వేరే లేదు అంటే దట్స్ అ డిఫరెంట్ థింగ్. ఇప్పుడు కొత్త ట్రీట్మెంట్స్లో ఎట్లా ఉందంటే, పాతదానికి కొత్తది యాడ్ చేస్తున్నాం. నీకు 80% రెస్పాన్స్, నేను 90% ఇస్తాను, ఇది కొత్తది యాడ్ చేస్తే. బట్ కాస్ట్ ఇక్కడి నుంచి చాలా స్కై రాకెటింగ్ అవుతుంది. సో ఫర్ ఈచ్ పేషెంట్ ఇట్స్ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ ద అవుట్కమ్. స్టాండర్డ్ వేస్తే ఎట్లా ఉంటుంది, కొత్తది యాడ్ చేస్తే ఎక్స్ట్రా ఎంత బెనిఫిట్ వస్తుంది, ఎంత కాస్ట్ ఉంది, దే షుడ్ అనలైజ్. మనం గైడ్ లైన్స్ ఉంటాయి. గైడ్ లైన్స్ ఎవరు ఫామ్ చేస్తున్నారు, అమెరికాలో, యూకేలో, వాళ్ళకి ఆ కాస్ట్ మేబీ నెగ్లిజిబుల్, ఎందుకంటే గవర్నమెంట్ పే చేస్తుంది. బట్ ఇక్కడ మనం పేషెంట్ ఇచ్చేటప్పుడు
ఇట్ ఈస్ ఇంపార్టెంట్ వాళ్ళు క్వశ్చన్ అడిగి సర్వైవల్ రేట్ ఎట్లా ఉంటుంది, రెస్పాన్స్ రేట్ ఎట్లా ఉంటుంది, ఈ 3 మెడిసిన్స్కి కలిపితే ఎట్లుంటుంది, 4వది యాడ్ చేస్తే ఎట్లా ఉంటుంది, ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు డిస్కస్ దట్. ఓకే. అండ్ ఇండివిజువల్ పేషెంట్కి వేరియబిలిటీ ఉంటుంది. దిస్ ఇస్ వాట్ ద కన్సల్టెంట్స్ డు. అంటే ఇప్పుడు క్యాన్సర్ లో మనం చాలా రకాలు మాట్లాడుకున్నాం, అన్నిటి కూడా ఒకే రకమైన మూస పద్ధతిలో ట్రీట్మెంట్ అయితే ఉండదు. ఆ రకాన్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది. పేషెంట్ కూడా పేషెంట్ ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది. అయితే కొంతమందికి ఏమో ఆ ట్రీట్మెంట్ కూడా కొంచెం ఎక్కువ డోసేజ్ లో ఇవ్వాల్సి వస్తుంది, కొంతమందికి ఏమో తక్కువ ఉంటుంది కదా, అది కరెక్ట్ అయినా లేదు అందరికి కూడా కాస్త ఎక్కువే ఉంటుందా ట్రీట్మెంట్? సో ట్రీట్మెంట్ డోసెస్ అనేవి మనము బాడీ హైట్, వెయిట్, బాడీ సర్ఫేస్ ఏరియా బట్టి డిటర్మైన్ చేస్తాం. సో పేషెంట్ రాగానే హైట్, వెయిట్, బాడీ సర్ఫేస్ ఏరియా క్యాలిక్యులేట్ చేస్తాం. సో డోస్ ఎట్లా ఉంటుంది అంటే దీనికి 25 mg/m² అంటే దాన్ని బట్టి క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకే, వాళ్ళకి హార్ట్ బాగాలేదంటే ఆ మెడిసిన్ తగ్గించటము, ఫస్ట్ సైకిల్ ఇచ్చినాక సెకండ్ సైకిల్ ప్రాబ్లమ్స్ ఉంటే మాడిఫై చేయటము. ఫస్ట్ లైన్ థెరపీస్ ఆర్ వెరీ మచ్ స్టాండర్డైజ్డ్. ఒక మైలోమా ఫస్ట్ లైన్ థెరపీ అంటే అందరు డాక్టర్స్ అదే ఉంటుంది. రిలాప్స్ అయినాక ఎప్పుడు స్టార్ట్ చేయాలి, ఎంత లెవెల్లో స్టార్ట్ చేయాలి, దోస్ ఆర్ డిఫరెంట్ ఇష్యూస్. మనకు ఒకసారి క్యాన్సర్ తిరిగి వచ్చింది అంటే మళ్ళీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాంటప్పుడు మళ్ళీ రాకుండా ఏం చేయాలి అంటే చాలాసార్లు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ ఇస్ ద ట్రీట్మెంట్ ఆఫ్ చాయిస్. అంటే ఎంత శాతం ఉండొచ్చు అంటారు? ఇప్పుడు ఒక్కసారి బ్లడ్ క్యాన్సర్ వచ్చిందని తెలియగానే చాలా భయపడిపోతారు. అట్లాంటి వాళ్ళకి కౌన్సిలింగ్ కూడా ఇవ్వాల్సిన సిచ్యువేషన్ వచ్చేస్తుంది, డిప్రెస్ అయిపోతూ ఉంటారు. మళ్ళీ వస్తుందా అని ఫస్ట్ డాక్టర్ దగ్గరకు వచ్చి అదే క్వశ్చన్ అడుగుతారు. ఇప్పుడు మేము సర్జరీ చేయించుకుంటామండి, మాకు శక్తికి మించి ఫినాన్స్ సపోర్ట్ చేయకపోయినా సపోర్ట్ చేసి మేము ట్రీట్మెంట్ చేయించుకుంటాం, అయినా సరే మళ్ళీ వస్తుందా, వచ్చే అవకాశాలు ఎంత శాతం? సో ఈచ్ క్యాన్సర్కి అది వేరే వేరే ఉంటుంది. ఇప్పుడు నేను CML చెప్పాను అనుకోండి, క్రానిక్ క్యాన్సర్స్, వీ కెన్ రీఅష్యూర్ ది పేషెంట్ పెద్ద వచ్చే ఛాన్స్ జస్ట్ 5% ఆఫ్ పేషెంట్స్కి ప్రాబ్లం రావచ్చు, మెజారిటీ ఆఫ్ దెమ్ విల్ బీ ఫైన్. ఇంకొకటి మైలోమా అని ఉంది అనుకోండి, ఆల్మోస్ట్ 90% ఆఫ్ పేషెంట్స్ రెస్పాండ్ అవుతారు. అది బాగా కంప్లీట్ రెమిషన్ వచ్చిందా, బాగా డెప్త్లో ఉందా అనేది కొంచెం డిఫరెంట్. మనకి జెనెటిక్ ఇన్ఫర్మేషను ఇవన్నీ యూస్ఫుల్ ఉంటుంది కౌన్సిల్ చేయడానికి. మళ్ళీ వచ్చే ఛాన్స్ ఎట్లా ఉంది, ఎంత స్ట్రాంగ్గా ట్రీట్ చేయాలి, ఇవన్నీ. అదే బ్లడ్ క్యాన్సర్స్లో, అక్యూట్ ల్యూకీమియాస్లో వచ్చేసరికి హై రిస్కా, లో రిస్కా, ఇంటర్మీడియట్ రిస్కా అని డిఫరెన్షియేట్ చేయటం చాలా ఇంపార్టెంట్. ఈ రిస్క్ కేటగిరీ ఏంటంటే రిలాప్స్ రిస్క్, మళ్ళీ తిరిగి వచ్చే అవకాశము తక్కువ ఉందా, మధ్యస్థంగా ఉందా, చాలా ఎక్కువగా ఉందా అనేది ప్రతి అక్యూట్ ల్యూకీమియాకి మనం అసెస్ చేస్తాం. చాలా ఎక్కువగా ఉన్నప్పుడు ట్రీట్మెంట్ ఇచ్చినాక ఇమీడియట్లీ ఇట్ షుడ్ బి ఫాలోడ్ విత్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్. లో రిస్క్లో ఉన్నప్పుడు ఓన్లీ ట్రీట్మెంట్స్ కీమో కానీ ఆ స్టాండర్డ్ కీమో ఇచ్చేసి ఆపేసి మానిటర్ చేస్తుంటాం. సో మైలోమాలో నేను చెప్పా కదా 80% ఆఫ్ పేషెంట్స్ రెస్పాండ్ అవుతారు. దాంట్లో ఆల్మోస్ట్ 60-70% ఆఫ్ పేషెంట్స్ బాగానే ఉంటారు నంబర్ ఆఫ్ ఇయర్స్. దే విల్ రీలాప్స్ ఎట్ అ లేటర్ డేట్. మైలోమా అనేది క్రానిక్ డిసీజ్. బట్ అదే లింఫోమాలో అనుకోండి 70% ఆఫ్ పేషెంట్స్ కంప్లీట్గా పోతుంది, కొద్ది మందికి సగం పోతుంది, ఒక ఓన్లీ 5-10 మందికి పోదు అసలు. ఆ సగం పోయిన వాళ్ళకి, మొత్తం క్లియర్ అయిన వాళ్ళకి, కవ్వనోళ్ళకి మనము బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్, ఈ కొత్త థెరపీస్, ఈ కార్టీసెల్ థెరపీ అవి వాడతాం. గుడ్ 50-60% పోతుంది. ఆ పోయిన వాళ్ళల్లో మళ్ళా తిరిగి రాకుండా ఉండటానికి ఏం చేయాలనేది మనం ఆలోచిస్తాం. అది సో బ్లడ్ క్యాన్సర్స్కి, అది లింఫోమాస్కి. అదే బ్లడ్ క్యాన్సర్స్కి తీసుకుంటే సర్వైవల్ మీరు అడిగారు చూడండి ఎంత % అని, అది చాలా వేరియబుల్ ఉంటుంది. ఇప్పుడు మైలోమాకి CMLకి నేను ఈజీగా చెప్పాను. CML ఆల్మోస్ట్ లైఫ్ రిస్క్ అనేది లేదు అక్కడ. నీకు ఈ టాబ్లెట్ పని చేయకపోతే కొంచెం మారుద్దాము అంతే ఉంటుంది. అదే లింఫోమాస్కి యూర్ టాకింగ్ అబౌట్ 60-70% పని ఉంటుంది. మైలోమా 80% మంచిగా అవుతారు. రిలాప్స్ రావచ్చు, వచ్చినప్పుడు చూసుకోవచ్చు, అండ్ యువర్ లెంగ్త్ ఆఫ్ ఇయర్స్ పెరిగింది. బట్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే అక్యూట్ ల్యూకీమియా, బ్లడ్ క్యాన్సర్స్లో అక్యూట్గా వచ్చే వాళ్ళల్లో పేషెంట్స్ ఈజీగా వాకిన్ అయ్యే వాళ్ళకి ఒక అవుట్కమ్ ఉంటుంది, ICUలో వచ్చే వాళ్ళకి ఒక అవుట్కమ్ ఉంటుంది, అండ్ ఏజ్ తక్కువ వాళ్ళకి ఒకటి ఉంటుంది, ఏజ్ ఎక్కువ వాళ్ళకి ఒకటి ఉంటుంది. అది జన్యుపరంగా బ్యాడ్ రిస్క్ జెనెటిక్స్ ఉంటే ఒక రకంగా ఉంటుంది. సో ఇట్ ఈస్ వెరీ వేరియబుల్. ఆ సిచ్యుయేషన్ బట్టి ఆ ఏజు, పేషెంట్ ఏజు, ఆ టైంలో డయాగ్నోస్ అయిన టైంలో పేషెంట్ స్టెబిలిటీ ఎట్లా ఉంది, అంటే ICUలో ఉన్నారా, వార్డ్లో ఉన్నారా, ఇన్ఫెక్షన్ ఉందా, ఆర్ జెనెటిక్గా ఏమైనా మాలిక్యులర్ అబ్నార్మాలిటీస్ ఉన్నాయా, వీటన్నిటి బట్టి మనం అవుట్కమ్ 50% ఉండొచ్చా, 60% ఉండొచ్చా
డిసైడ్ చేస్తాం. ఓకే. అండ్ సమ్ పీపుల్ మే హ్యావ్ ఈవెన్ లెస్. సో అంత తక్కువ ఉన్నప్పుడు బాగా ఇన్ఫెక్షన్ వచ్చింది అనుకోండి, క్యాన్సర్ని ట్రీట్ చేయాలా, ఇన్ఫెక్షన్ ట్రీట్ చేయాలా? ఈ ట్రీట్మెంట్ ఇస్తే బ్యాడ్ అవుతారు, ఇది ఇవ్వకపోతే సో రెండిటికి టగ్ ఉంటుంది. అలాంటి సిచ్యుయేషన్స్లో కొంచెం తక్కువ ట్రీట్మెంట్ ఇచ్చి ఇనిషియల్గా ఈ ఇన్ఫెక్షన్ నుంచి బయటపడేసి తర్వాత స్ట్రాంగ్ ట్రీట్మెంట్ ఇవ్వటం. సో దెర్ ఇస్ అ వేరియబిలిటీ. ఇలాంటివి కాస్త కష్టతరంగా ఉంటుంది. ఇన్ఫెక్షన్ అండ్ క్యాన్సర్ ఇవి రెండు. ఇలాంటి కేసెస్ ఎంతవరకు చూస్తున్నారు? ఏ వయసు వాళ్ళలో ఇలాంటి కేసెస్ వస్తున్నాయి అసలు? సో లాట్ ఆఫ్ టైమ్స్ ఇవి కొంచెం యంగర్ పీపుల్ అని చెప్పాలి. ఎందుకంటే యంగ్ పీపుల్లో హిమోగ్లోబిన్ 2-3 అయినా కూడా దే విల్ క్యారీ ఆన్. చాలాసార్లు ల్యూకీమియాస్లో పేషెంట్ బాగా సిమ్టమ్స్ టీనేజర్స్ ఆర్ 20-30 మధ్యలో పేషెంట్స్ గెట్ ఆన్ అవుతుంటారు. ఎలా గెట్ ఆన్ అవుతారండి? ఇప్పుడు ఒక 5% అంటే లాస్ట్ మినిట్ వరకు పుల్ చేస్తారు బాడీ. అంటే ఏదో నాకు టైర్డ్ అయిపోయాను, నాకు స్ట్రెస్ ఉంది. దిస్ ఈజ్ అనదర్ కామన్ థింగ్ పీపుల్ ఆర్ థింకింగ్. బాగాలేకపోతే మెడికల్గా ప్రాబ్లం ఉన్నా కూడా దేర్ అట్రిబ్యూటింగ్ ఇట్, దేర్ రీడింగ్ ChatGPT. ఈ సిమ్టమ్స్ పెడితే అది నీకు డిప్రెషన్ ఉండొచ్చు, నీకు స్ట్రెస్ ఉండొచ్చు, రకరకాలు చెప్పొచ్చు. సో దే టేకింగ్ టైమ్ ఆఫ్. సో ఇట్స్ ఇంపార్టెంట్ వెన్ యూఆర్ నాట్ వెల్, యువర్ బాడీ ఈజ్ టెల్లింగ్ యూ ఏదో ప్రాబ్లం ఉంది అని. సో డోంట్ అట్రిబ్యూట్, మనకు మనమే థియరీ పెట్టుకోకూడదు. ఫస్ట్ యూ డూ బేసిక్ బ్లడ్స్, ఓకే అది బాగానే ఉన్నాయి, దెన్ యూ కన్సల్ట్ సంబడి స్పెషలిస్ట్ టు ఫైండ్ అవుట్. ఒక 5%కి పడిపోయిందంటేనే వాళ్ళకి గిడ్డినెస్ రావడం అని అనేక ఇబ్బందులు మొదలైపోతూ ఉంటాయి. అది ఇంకా 2%కి ఓల్డర్ పీపుల్లో వచ్చేసరికి చాలా సిమ్టమ్స్ వస్తాయి. బట్ యంగర్ పేషెంట్స్ కెన్ టాలరేట్, ఎందుకంటే బాడీ కోపింగ్ మెకానిజమ్స్తో పుష్ చేస్తుంది లాస్ట్ వరకు. సో ఇట్స్ ఇంపార్టెంట్ దట్ యూ హ్యావ్ సిమ్టమ్స్, యూ షుడ్ ఐడెంటిఫై వాట్ ఇట్ ఈస్ రాదర్ దెన్ అట్రిబ్యూటింగ్ ఇట్ టు స్ట్రెస్ అనో వర్క్ అనో అట్లా అనుకోకుండా వీ షుడ్ చెక్ ఫర్ ఇట్. అవును, డే టు డే లైఫ్ ని లీడ్ చేయడానికి మనం ఇప్పుడు నడవటం కాదు, పరిగెడుతున్నాం. డే అండ్ లైఫ్, డే అండ్ నైట్ కష్టపడుతున్నారు కాబట్టి సో వాళ్ళు మొదటగా ఇదే అనుకుంటారు. బట్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్లో చాలా చేంజెస్ వచ్చినాయి, అవుట్కమ్స్ చాలా బాగుంటున్నాయి. సో ఒకప్పుడు అక్యూట్ బ్లడ్ క్యాన్సర్ అంటే ఆల్మోస్ట్ లైక్ ఎ డెత్ సెంటెన్స్. ఇప్పుడు ఆల్మోస్ట్ అబౌట్ 70-80% ఆఫ్ పేషెంట్స్ మంచిగానే ఉంటున్నారు ఇఫ్ దే ఆర్ ఏబుల్ టు టాలరేట్ దీస్ ట్రీట్మెంట్స్. అవసరమైన వాళ్ళకి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్. ఒకసారి ల్యూకీమియా తిరిగి వచ్చినాక ట్రాన్స్ప్లాంట్ పనిచేయదు. స్టార్టింగ్లోనే క్యాన్సర్ ఎప్పుడైనా మొదల్లోనే బాగా మాట వింటది. ఒకసారి తిరిగి వచ్చిందంటే అది మార్గాలు కనుక్కొని వచ్చినట్టే, అది మ్యూటేషన్స్ రకరకాల చేంజెస్ చేసుకొని వస్తుంది. సో ఫస్ట్ టైం ఈజ్ ద బెస్ట్ టైం టు ట్రీట్. అయితే బోన్ మ్యారోకి సంబంధించి మనం మాట్లాడితే అసలు ఏ విధంగా చేస్తారు ఈ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది? సో బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అనేది మనం చూపించినట్టు సర్జరీ అనేది ఒకప్పుడు చేసేవాళ్ళము. ఇప్పుడు నౌ ఇట్స్ అ కాంప్లెక్స్ మెడికల్ ప్రాసెస్. సో చాలా కొద్ది మందికి అట్లా థియేటర్కి వెళ్ళి మనము విజువల్స్లో చెప్పినట్టు బ్లడ్ సక్ చేసి అది ఇప్పటికీ చేస్తాం. హాఫ్ మ్యాచ్ ట్రాన్స్ప్లాంట్లో కొద్ది మందికే చేస్తాము. ఎక్కువ మందికి ఎట్లా చేస్తామంటే మనం కొన్ని ఇంజెక్షన్స్ ఇచ్చి బోన్ మ్యారోలో ఉండే స్టెమ్ సెల్స్ బ్లడ్లోకి వచ్చినప్పుడు వాళ్ళని డయాలిసిస్ లాంటి మెషిన్కి కనెక్ట్ చేసి స్టెమ్ సెల్స్ కలెక్ట్ చేస్తాం. దే లుక్ లైక్ బ్లడ్ బ్యాగ్ లానే ఉంటుంది స్టెమ్ సెల్స్ కలెక్ట్ చేసినప్పుడు. అది చేసినాక అదే టైంలో పేషెంట్కి కీమోథెరపీ, ఒక్కొక్కసారి రేడియేషన్ ఇచ్చి వాళ్ళ బాడీలో ఉన్నాయన్నీ తీసేస్తాం. తీసేసి కొత్త ఇవ్వాలి కదా, కొత్త సెల్స్, కొత్త ఇమ్యూన్ సిస్టమ్ ఇస్తాం. సో కొన్ని కీమోథెరపీ, రేడియేషన్ అయిపోయినాక ఈ స్టెమ్ సెల్స్ మనం బ్యాగ్లో కలెక్ట్ చేసినవి బ్లడ్ ఇచ్చినట్లే ఇస్తాం. ఇట్ ఫీల్స్ చాలా సింప్లిస్టిక్ అనిపిస్తుంది, అంతే కదా, మనం ఏదో కీమో ఇచ్చి సెల్స్ కలెక్ట్ చేసి ఇచ్చినట్టు. కాకపోతే ఈ ఇచ్చే కీమోథెరపీలు, రేడియేషన్ కొంచెం చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. మామూలు క్యాన్సర్ కీమోల కంటే 10-15 రెట్లు స్ట్రాంగ్ డోసెస్ ఇస్తాం. ఎందుకంటే మొత్తం క్లియర్ అయిపోవాలి, కొత్తవి తీసుకోవాలి. అండ్ కొత్తవి ఇచ్చినాక ఒక సీడ్ వేస్తే కొంత టైం తర్వాత మొక్క పెరిగినట్లే ఈ స్టెమ్ సెల్స్ వాళ్ళ బ్లడ్లో పెరగటానికి ఒక 2 weeks పడుతుంది. అది మనది హ్యూమన్ బాడీ కదా, వేరే వాళ్ళది ఇస్తే ఊరుకుంటుందా? రిజెక్ట్ చేయడానికి ట్రై చేస్తుంది. సో ఆ రిజెక్షన్ లేకుండా ఉండటానికి కొన్ని మందులు ఇస్తాము. ఆర్ బాడీ కూడా కొత్త కణాలని కనుక్కొని ఇవి నాయి కాదనుకుంటుంది. ఆ కొత్త కణాలు కూడా ఈ బాడీ నాది కాదనుకుంటాయి. అనుకొని ఆ కణాలు కూడా వెళ్ళి అన్నిటిని ఇరిటేట్ చేస్తుంటాయి. ఈ స్కిన్ నాది కాదంటది. దట్ ఈస్ కాల్డ్ GVHD, గ్రాఫ్ట్ వర్సెస్ హోస్ట్ డిసీజ్. అంటే గ్రాఫ్ట్ లో ఉన్న సెల్స్ వెళ్ళి హోస్ట్ అంటే పేషెంట్ లో తిరుగుతూ ఉంటాయి కదా. బ్లడ్ ఒక ఆర్గన్ అయితే ఒక చోటే కూర్చుంటది, బ్లడ్ అన్ని చోట్ల తిరుగుతుంది కదా. ఆ సెల్స్ కి మెమరీ ఉంటది,
నాదా కాదా అని. వేరే బాడీలో నుంచి వచ్చింది కదా, ఇది ఈ సెల్ నాది కాదు. దాని సిగ్నేచర్స్ ఉంటాయి, ప్రతి ఒక్కరికి మనందరికీ ఒక సిగ్నేచర్ ఉంటుంది, ఆ సెల్స్ మీద కూడా ఉంటుంది అది. సో ఇట్ స్టార్ట్ సీయింగ్ ఎవ్రీ ఆర్గన్ ఇస్ న్యూ. దానిని మనము, మీరు ఇందాక అడిగినట్లున్నారు జీవీహెచ్డి అంటే ఏంటి అని. దిస్ ఇస్ కాల్డ్ గ్రాఫ్ట్ వర్సెస్ హోస్ట్ డిసీజ్. అది కాకుండా ఉండటానికి మళ్ళీ కొన్ని ఇమ్యూన్ సిస్టమ్ని సప్రెస్ చేయడానికి కొన్ని మెడిసిన్స్ ఇస్తాము, దానివల్ల ఇన్ఫెక్షన్స్ రావచ్చు. సో ఇట్ ఇస్ అ కాంప్లెక్స్ మెడికల్ ప్రాసెస్ అనమాట. ఒక 2-3 వీక్స్ హాస్పిటల్లో ఉంటారు, ఇన్పేషెంట్గానే ఉండాలి, కొంచెం రెస్ట్రిక్టెడ్ ఎన్వైరన్మెంట్లో ఉండాలి, కొంచెం ఎయిర్ ఫిల్టరేషను, ఇన్ఫెక్షన్ రాకుండా. ఎందుకంటే మన బాడీ ఇమ్యూన్ సిస్టమ్ని అంత లో చేస్తున్నాం ఇన్ ఆర్డర్ టు యాక్సెప్ట్ దిస్ కొత్త డోనర్ని. సో డోనర్ ఎందుకు ఇవ్వాలి అంటే, మన క్యాన్సర్ ఎందుకు వస్తుంది, చిన్న చిన్న క్యాన్సర్ కణాలు తయారైనప్పుడు ప్రతి ఒక్కళ్ళు తయారవుతాయి. బాడీలో టీ సెల్స్ అనే పొలీసింగ్ సెల్స్ ఉంటాయి, అవి తీసేస్తుంటాయి మైక్రోస్కోపిక్ లెవెల్లో, కానీ అవి ఒక్కొక్కసారి కనుక్కోకుండా తిరుగుతుంటాయి, అప్పుడే క్యాన్సర్ పెరుగుతుంది. సో మనం ఏం చేస్తున్నాము, వాటిని క్యాన్సర్ని కీమోథెరపీతో అన్నిటితో తీసేసి ఎక్కడో 1-2 మిగులుతాయి, వాటిని కనుక్కోవాలంటే ఈ టీ సెల్స్ కొత్త వాళ్ళవి పంపిస్తున్నాం డోనర్ని. వాళ్ళు ఆ క్యాన్సర్ సెల్స్ని కనుక్కొని ఫైట్ చేస్తూ ఉంటుంది కంటిన్యూస్గా. సో దిస్ ఇస్ కాల్డ్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్లో గ్రాఫ్ట్ వర్సెస్ ల్యూకీమియా ఎఫెక్ట్ అంటారు. అంటే గ్రాఫ్టే కొత్త సెల్స్ క్యాన్సర్ రాకుండా చూస్తుంది. అంటే ఈ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అనేది మనం అనేక రకాలుగా అనేక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్, బ్లడ్ క్యాన్సర్ మనం మాట్లాడుకున్నాం కదా. అంటే ఏ బ్లడ్ క్యాన్సర్ కి ఈ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చేస్తే కరెక్ట్ ట్రీట్మెంట్ జరిగి వాళ్ళ లైఫ్ స్పాన్ పెరుగుతుంది? సో బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్లో రకరకాల ట్రాన్స్ప్లాంట్లు ఉన్నాయి, అన్ని ట్రాన్స్ప్లాంట్లు ఒకటి కాదు. ఓకే. ఆటో ట్రాన్స్ప్లాంట్ అంటే మైలోమా పేషెంట్స్ అందరికీ 65 సంవత్సరాల కింద ఉన్న వాళ్ళకి కీమో ఇచ్చి 4 సైకిల్స్ కీమో ఇచ్చినాక ఆటో ట్రాన్స్ప్లాంట్ చేస్తాం. వాళ్ళ స్టెమ్ సెల్స్ తీసి వాళ్ళకి కొంచెం కీమో ఇచ్చి స్టెమ్ సెల్స్ ఎక్కిస్తాం. అది చాలా సింపుల్ ప్రక్రియ, పెద్ద ప్రాబ్లమ్స్ ఉండవు వాటిల్లో. లింఫోమాలో కూడా అలాగే చేస్తాం. బట్ బ్లడ్ క్యాన్సర్స్లో వేరే డోనర్ నుంచి తీసుకుంటాం చూడండి, దానిని అలోజెనిక్ స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంట్ అంటాం. వాళ్ళు ఫుల్ మ్యాచ్ అవ్వాలి. ఇప్పుడు మన బ్లడ్ గ్రూప్ మ్యాచ్ లాగా వైట్ సెల్ మ్యాచ్, మనం బ్లడ్ గ్రూప్ ABO మ్యాచ్ లాగా వైట్ సెల్స్లో ఒక 10 డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. 10/10 మ్యాచ్ అంటే ఫుల్ మ్యాచ్ అయినట్లు. అది బ్రదర్స్ అండ్ సిస్టర్స్లో ఒక 25% మ్యాచ్ అవుతారు. వాళ్ళు లేకపోతే రిజిస్ట్రీలో కొన్ని లక్షల డోనర్స్ ఉన్నారు, వాళ్ళు బ్లడ్ టెస్ట్ ఇచ్చి ఆ సిగ్నేచర్ రాసి ఉన్నారు డేటాబేస్లో. మనం మన పేషెంట్ డేటాబేస్ పంపిస్తే మ్యాచ్ అవుతుందో లేదో చూస్తారు, ఒక్కొక్కసారి దొరకకపోవచ్చు. అలాంటప్పుడు మనం హాఫ్ మ్యాచ్ ఆప్షన్స్కి వెళ్తాం. అంటే ఫాదరు మదరు ఎటు హాఫ్ ఉంటారు, పిల్లలకి కానీ ఫాదర్కి పిల్లలు హాఫ్ ఉంటారు, పిల్లలకి ఫాదరు మదరు హాఫ్ ఉంటారు. సో మనకి డోనర్ లేరు అన్న ప్రాబ్లం లేదు, కాకపోతే హాఫ్ మ్యాచ్లో సగమే కదా మ్యాచ్, రియాక్షన్స్ ఎక్కువ ఉండొచ్చు. సో దానికి ప్రాసెస్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, సైడ్ ఎఫెక్ట్స్ కొంచెం ఎక్కువగా ఉంటాయి. అంటే అసలు డోనర్ అంటే ఎవరి నుంచి ఫస్ట్ మీరు ఎవరిని కన్సల్ట్ చేసి వీళ్ళు తీసుకుంటారు? ఫస్ట్ సిబ్లింగ్స్ని అడుగుతామండి. ఓకే. వాళ్ళు ఫుల్ మ్యాచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మీరు బ్లడ్ టెస్ట్లు ఇవ్వండి, మీలో మ్యాచ్ అవుతే ఒక 4-5 రోజుల్లో రిపోర్ట్లు వస్తాయి, మనకి బ్లడ్ గ్రూప్ మ్యాచ్ వచ్చినట్టు, ఈ వైట్ సెల్స్ మ్యాచ్ అయిందా లేదా తెలుస్తుంది. ఫుల్ మ్యాచ్ అంటే ఓకే మీరే డోనర్ అని మనము ఇంజెక్షన్లు ఇచ్చి మెషిన్ మీద కలెక్ట్ చేయటము, ఈ కీమో ప్లానింగ్ అంతా ఉంటుంది. లేదు దొరకలేదు అంటే బయట రిజిస్ట్రీకి ఈమెయిల్ పంపించి కనుక్కుంటాం. అక్కడ కూడా డేటాబేస్లో దొరకలేదు అంటే హాఫ్ మ్యాచ్ ఆప్షన్స్కి వెళ్తాం. ఓకే. అయితే ప్రాసెస్ అంతా ఓకే, వాళ్ళ ఫినాన్షియల్ స్టేటస్ని బట్టి వాళ్ళు ఏది వెళ్ళాలి ఏంటి అనేది ఒక మంచి డాక్టర్ పర్యవేక్షణలో ప్రాసెస్ అంతా జరుగుతుంది. కానీ కాంప్లికేషన్స్ విషయానికి వస్తే ఏ విధమైన కాంప్లికేషన్స్ వాళ్ళు ఎదుర్కోవచ్చు? సో మనం ఇందాక అన్నట్టు GVHD అని గ్రాఫ్ట్ వర్సెస్ హోస్ట్ డిసీజ్, దానికి డిఫరెంట్ మార్గాలు ఉన్నాయి. ఓకే. సో కొన్నిసార్లు CMV అనే వైరస్ ఇన్ఫెక్షన్ కూడా ప్రాబ్లమాటిక్ ఉండేది. బట్ అగైన్ మనకి కొత్తగా యాంటీవైరల్ మెడికేషన్స్ వచ్చినాయి మార్కెట్లో. ఇంతకుముందు అది ఇద్దామంటే ఎక్కడ దొరికేవి కాదు, 10-15 లక్షలు అయ్యాయి బయట నుంచి తెప్పించడానికి. నౌ ఇట్ ఈస్ అవైలబుల్ ఇన్ ఇండియా. అది ఒక పద్ధతి. ఆ టీ సెల్స్ని కొన్నిసార్లు తక్కువ డోస్లో ఇస్తాం. సో ఈ గ్రాఫ్ట్ ఇచ్చేటప్పుడే కొన్ని మ్యానిపులేషన్స్ చేస్తున్నాం ఈ కాంప్లికేషన్స్ తగ్గించడం కోసం. సో దట్ ఈస్ వై వీఆర్ ఏబుల్ టు ఓవర్కమ్ దట్. అయితే మన దగ్గర ఈ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ సక్సెస్ రేట్ ఏ విధంగా ఉందంటారు? ట్రీట్మెంట్ అంతా కూడా బాగా జరుగుతోంది, కానీ సక్సెస్ రేట్? సో సక్సెస్ రేట్ అంటే దెర్ ఆర్ 2 ways ఆఫ్ సక్సెస్. ఒకటి పేషెంట్ సేఫ్గా బయటపడటము, మళ్ళీ క్యాన్సర్ తిరిగి రాకుండా ఉండటము. మల్టిపుల్ మైలోమా అనుకోండి, ఆల్మోస్ట్ ఎవ్రీ పేషెంట్ ద మోర్టాలిటీ రేట్ అంటారు, ట్రాన్స్ప్లాంట్ వల్ల లైఫ్ రిస్క్ ఉంది. దట్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్ థింగ్స్.
ఈ మైలోమాలో మనము బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చేసేటప్పుడు లైఫ్ రిస్క్ ఇప్పుడు ఆల్మోస్ట్ లెస్ దెన్ 2% వి షుడ్ సే, బికాస్ వీఆర్ ఆల్ యూస్ టు ఇట్. అది సఫిస్టికేటెడ్ ప్రొసీజర్ అయిపోయింది. అదే అక్యూట్ ల్యూకీమియాస్లో, ఏఎంఎల్లో, ఏఎల్ఎల్లో బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చేస్తే డోనర్ బట్టి, పేషెంట్ ఏజ్ బట్టి 10 to 15% మోర్టాలిటీ ఉంది. సో ఇట్ ఈస్ నాట్ సింపుల్, అంత మనం ఈజీగా తీసుకోకూడదు, ఎందుకంటే దీంట్లో లైఫ్ రిస్క్ కూడా ఉంది. ఇట్స్ అ కాంప్లెక్స్ ప్రాసెస్. ఇది బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అయిపోయి హాస్పిటల్ నుంచి బయటపడ్డారు అనుకోండి, హాస్పిటల్ టైంలో ఒక 1 monthలో మనకి 5%, 10% రిస్క్ ఉంది. దాని నుంచి బయటపడినాక ఫస్ట్ 100 days, 3 monthsలో ఈ వైరస్లు ఇవి వచ్చే అవకాశం ఉంది. అప్పుడు ఒక 5% రిస్క్ ఉంటుంది. దాని నుంచి బయటపడ్డారంటే ట్రాన్స్ప్లాంట్ నుంచి ఉన్న రిస్క్ తగ్గిపోతుంది. నెక్స్ట్ డిసీజ్ మళ్ళా వచ్చే అవకాశం ఉందా? కొంతమందికి చాలా బ్యాడ్ డిసీజ్ ఉండి ఆ రిస్క్ కూడా ఉంటుంది. దాన్ని ఎట్లా తగ్గించాలి అనేది ఉంటుంది. ఒక 1 year అయిపోయినాక ట్రాన్స్ప్లాంట్ ఆల్మోస్ట్ పీపుల్ ఆర్ అవుట్ ఆఫ్ రిస్క్. అన్లైక్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్, లివర్ ట్రాన్స్ప్లాంట్, ఇమ్యూన్ సప్రెషన్స్ లైఫ్ లాంగ్ తీసుకోవాలి. కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ వాళ్ళు కొన్ని సంవత్సరాల తర్వాత కూడా హాస్పిటల్స్లో అడ్మిట్ అవుతారు. జనరలీ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్, ఎస్పెషలీ మనము డోనర్ నుంచి తీసింది మాట్లాడుతున్నాము, రీలాప్స్ రిస్క్ చాలా తక్కువ ఉంది. వచ్చే వాళ్ళకి రీలాప్స్ యూజువల్గా విదిన్ 1 yearలోనే వస్తుంది, అంత బ్యాడ్ డిసీజ్ ఉంటే. బట్ జనరలీ 1 year, 2 years దాటారంటే దే ఆర్ లైక్ ఎనీబడి. లైక్ ఫ్యూ ఆఫ్ మై పేషెంట్స్ గాట్ మ్యారీడ్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అయిపోయినాక. దే ఆర్ వర్కింగ్, దేర్ ఆర్ ఫ్యూ డాక్టర్స్, సర్జన్స్, దే ఆర్ బ్యాక్ టు వర్క్, సర్జరీస్ చేస్తున్నారు. దేర్ ఇస్ అనదర్ గర్ల్ హూ ఇస్ డూయింగ్ ఐటీ జాబ్ and 3 patients got married. So they are going back into their normal life. So they had leukemia treatments, they've gone through a tough time, transplant, they're about 5 years out. After 5 years out of the treatment we say yes, now you should marry. 5 years we tell them to wait. It's not that anything, but generally any cancer ki manam 5 years anedi oka cut off ga pettukuntam, cure ane maata vaade mundu. 2 years అయిపోయిందంటే వి సే ఇట్స్ ఆల్ డన్, యూ కెన్ గో బ్యాక్. ఒక 1 year తర్వాత వాళ్ళు ఎప్పుడో 6 monthsకో 1 yearకో వస్తుంటారు హాస్పిటల్కి. దే డోంట్ కమ్ దట్ ఫ్రీక్వెంట్లీ. అండ్ మెడిసిన్స్ కూడా పెద్ద ఏముండవు. సో అంతా చాలా ఫాస్ట్గా, క్విక్గా జరుగుతుంది. ట్రీట్మెంట్స్ హెవీగా ఉంటాయి. యూఆర్ ఆల్ డన్. అట్లా ఆ 6 months పీరియడ్ ఇస్ లైక్ అ రోలర్ కోస్టర్. ఇట్ ఫీల్స్ క్వైట్ a lot. అయితే ట్రీట్మెంట్ అంతా కూడా ఇంత ఈజీగా జరిగినా కూడా ఫినాన్షియల్ గా వాళ్ళని చూసుకున్నట్టయితే కాస్త ఖర్చుతో కూడుకున్నది కదా. ఇప్పుడు మరి ఫినాన్షియల్ గా సెటిల్ అయిన వాళ్ళు, లేదు ఇంకేమైనా వాళ్ళు చేయగలిగిన వాళ్ళు పెట్టుకొని వాళ్ళ హెల్త్ ని సెట్ చేసుకుంటారు. సామాన్యుల పరిస్థితి ఏంటి? వీక్ గా ఉన్న వాళ్ళు, ఫినాన్షియల్లీ వీక్ గా ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళకి ఏమైనా ఇన్సూరెన్స్ లా? సో దెర్ ఇస్ వన్ ఇస్ స్ట్రాటిఫైయింగ్. సో లాస్ట్ టైం నేను చెప్పినప్పుడు కొత్త ట్రీట్మెంట్స్, ఇమ్యూనోథెరపీస్ ఇవి వచ్చినాయి. దాని నుంచి నాకెంత బెనిఫిట్ ఉంటుంది? డాక్టర్ని అడగాల్సిన క్వశ్చన్ ఏంటంటే, ఓకే ఈ కొత్త ట్రీట్మెంట్ ఒకటి చెప్పారు, ఇది తీసుకోపోతే ఏంటి, తీసుకుంటే ఎంత ఎక్స్ట్రా అడ్వాంటేజ్ ఉంటుంది, అది ఒకటి అడగడము. ట్రాన్స్ప్లాంట్లో కూడా ఎంత ఎక్స్ట్రా అవుట్కమ్ ఉంది, వాట్ ఈస్ ద కాస్ట్ వర్సెస్ బెనిఫిట్, ఈచ్ పేషెంట్ బెరీస్ వేసుకోవడం. ఇంకొకటి క్లినికల్ ట్రయల్స్ అని ఉన్నాయి మనకి ఇప్పుడు ఇండియాలో. ఇప్పుడు మల్టిపుల్ మైలోమా పేషెంట్ ఉన్నారు, కొత్తగా డయాగ్నోస్ అయ్యారు. DREAM10 అని ఒక క్లినికల్ ట్రయల్ ఉంది. క్లినికల్ ట్రయల్ అంటే సో దాంట్లో ట్రీట్మెంట్ మొత్తం ఫ్రీగా ఇస్తారు. అండ్ దే మానిటర్ ద పేషెంట్ ఫర్ 2 years కంప్లీట్లీ ఫ్రీ. అండ్ ద మెడికేషన్స్ ఆర్ స్పాన్సర్డ్. దే ఆర్ ఆల్ ఇంటర్నేషనల్ ట్రయల్స్. సో క్రైటీరియా ఉంటుంది, కొత్త పేషెంట్, బిలో 65 years, కిడ్నీ ప్రాబ్లం ఉండకూడదు, హార్ట్ ప్రాబ్లం ఉండకూడదు, నీకు మైలోమా ఉంది, వీఆర్ ఎన్రోలింగ్ ఇన్ దిస్ ట్రయల్. క్లినికల్ ట్రయల్ అంటే ఒక ఎస్టాబ్లిష్ ట్రీట్మెంట్కి ఇంకొక కొత్త ట్రీట్మెంట్, కొత్తది ఏదో చిన్న చేంజెస్ ఉంటుంది, దానికి దీనికి పోలుస్తూ ఉంటుంది. అది నువ్వు దాంట్లో ఎన్రోల్ అయితే నీకు అది రావచ్చు, ఇది రావచ్చు, బట్ ఆ రెండు సేఫే. రెండు సేఫ్ కాకపోతే అప్రూవ్ అవ్వదు. సో చాలా మంది రీసెర్చ్ ట్రయల్ అనగానే అదేదో కొత్తది, నా మీద ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు, దాని మీద ట్రయల్ చేస్తున్నారు అనుకుంటారు. బట్ ఒక క్లినికల్ ట్రయల్ డిజైన్ చేయాలంటే ఆల్మోస్ట్ ఒక 6 to 9 months గవర్నమెంట్కి సబ్మిషన్స్ చేసి ఇట్ గోస్ త్రూ అ కమిటీస్. అండ్ నౌ క్లినికల్ ట్రయల్స్ చాలా ఇంటర్నేషనల్ ట్రయల్స్ అయిపోయినాయి, నేషనల్ ట్రయల్స్. అంటే మనము యూకేలో, యుఎస్లో, ఆస్ట్రేలియాలో, ఇండియా కూడా పార్ట్ అయింది ఇప్పుడు. సో అలాంటి ట్రయల్స్ అన్ని కంట్రీస్లో సేమ్ ప్రోటోకాల్ వాడుతున్నారంటే ఇట్ ఈస్ బీన్ వెటెడ్ త్రూ. సో సేఫ్టీ ఈజ్ ఎస్టాబ్లిష్. అండ్ phase 3 ట్రయల్స్ మనం మాట్లాడుకునేవి పేషెంట్కి ఇస్తున్నారు అంటే ఆల్మోస్ట్ బియాండ్ ద స్టేజ్ ఆఫ్ ఎక్స్పెరిమెంటేషన్. ఓకే, మీరు అన్నట్లు ఎక్స్పెరిమెంట్ అంటే phase 1 అంటారు,
అంటే ఇంతవరకు ఎక్కువ మందికి ఇవ్వలేదు. ఈ పేషెంట్కి కూడా ఇంకేం ఆప్షన్స్ లేవు, అన్నీ అయిపోయినాయి, నీకు ఇంకేం లేవు చేతులు ఎత్తినప్పుడు, అలాంటప్పుడు ఈ కొత్త మాలిక్యూల్ ఉంది అని చెప్తారు. అది phase 1 ట్రయల్. సో క్లినికల్ ట్రయల్స్ ఆర్ వెరీ గుడ్. మైలోమా హ్యాస్ గాట్ అ క్లినికల్ ట్రయల్, CML బ్యాడ్ పేషెంట్స్కి క్లినికల్ ట్రయల్ ఉంది, CLL పేషెంట్స్కి క్లినికల్ ట్రయల్ ఉంది. బట్ చాలాసార్లు ఏంటంటే పేషెంట్స్కి ఎంత భయం అంటే, అమ్మో ఎందుకులే వద్దు, ట్రయల్ అదేదో అనేసరికి try- భయపడిపోతారు. మ్మ్. నిజమే వీళ్ళకేదో బెనిఫిట్ ఉంది అని అనుకుంటారు. అనుకుంటారు. బట్ Chances యూకేలో ఉన్నాయి చాలా. ఐ వర్క్ ఫర్ 13 years. ఓకే ఎవ్రీ క్యాన్సర్ పేషెంట్ రాగానే ఫస్ట్ నీకు స్టాండర్డ్ ఆప్షన్ ఇది, మా దగ్గర ఈ ట్రయల్ ఉంది అంటే మెజారిటీ ఆఫ్ ద పేషెంట్స్ ట్రయల్లో వెళ్ళటానికే ఉంటారు అక్కడ. ఓకే ఎందుకంటే ట్రయల్లో మామూలు దాంట్లో నేను ఒక్కదాన్నే చూస్తా, ట్రయల్లో వెళ్తే కన్సల్టెంట్తో పాటు 4-5 చూస్తుంటారు వీళ్ళు రిపోర్ట్స్, ఓకే ఓకే ఎందుకంటే మానిటరింగ్ అంత స్ట్రిక్ట్ గా ఉంటది ఉంటుంది. కాబట్టి. మన దగ్గర మాత్రం ట్రయల్ అంటే వాళ్ళు భయపడతారు. చాలా బట్ భయపడిపోతారు. ఐ థింక్ ఇన్ఫర్మేషన్ తీసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్ ఈ దాని గురించి. అదే అయితే ఇప్పుడు ఈ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అయిపోయిన తర్వాత వాళ్ళ లైఫ్ స్టైల్లో ఏమైనా చేంజెస్ చేసుకోవాలా? సో ఓన్లీ ఫర్ ద ఫస్ట్ 3 months మనము అయి తినొద్దు, ఈ తినొద్దు, ఫ్రెష్ ఫుల్లీ కుక్డ్ ఫుడ్ తినాలి, న్యూట్రోపీనిక్ డయట్ ఇవన్నీ ఇస్తాము. బట్ ఆఫ్టర్ దట్, ఆఫ్టర్ 1 year దే ఆర్ బ్యాక్ టు నార్మల్ లైక్ ఎనీబడి ఎల్స్. వీ డోంట్ వరీ అబౌట్ నాట్ మెనీ మెడికేషన్స్, అంత మెడిసిన్స్ కూడా చాలా తగ్గిపోతుంది. బట్ కొద్ది మందికి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ కూడా చేయలేము, అంటే క్యాన్సర్ తగ్గట్లేదు, అలాంటి వాళ్ళకి CAR T-cell థెరపీ అనేది ఉంది. ఓకే ట్రీట్మెంట్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. ఉన్నాయి. కాకపోతే వాళ్ళు కరెక్ట్ టైంలో వాళ్ళకు వచ్చే సిమ్టమ్స్ ని బట్టి ఒక మంచి డాక్టర్ దగ్గరికి వెళ్తే సేఫ్ గా ఉంటారు. And finances definitely is a big thing. ఇట్స్ They మ్యాటర్స్ should- అలాట్. If they have a problem, one, they should ask what is the standard, what is their budget, what is the possible treatment, where is the possible option, alternative గా ఇంకెక్కడన్నా ఉందా, అవును. ట్రయల్స్ ఉన్నాయా. So you are using all the avenues to get the best out of it. Yeah. Yes. Thank you. you. Thank you so much for joining. Thank you. ఇది వాళ్ళ ఆరోగ్య మిత్ర కార్యక్రమం. చూస్తూనే ఉండండి TSAT.